రెడీ రోల్ కెమెరా యాక్షన్. ఆ టీం వచ్చిన కాడ నుంచి నాకు నా మొగుడికి ఎప్పుడు గొడవలే. నిజంగా టీవీ కోసం జనాలు ఒకరింటికి వస్తారా? తిమ్మరాజుపల్లి టీవీ మూవీ చూసినప్పుడు నాకు అర్థమైంది అనమాట. 40+ ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగింది. ఈ మూవీకి ఇంతమంది ఫ్రెష్ ఫేసెస్తో వెళ్ళడానికి ఏమైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా? కొత్త వాళ్ళతో వీడు మంచిగా చేయించుకున్నాడు అంటే వీడు ఒక మంచి డైరెక్టర్ అనే ఒక పేరు ఒకటి వస్తుంది కదా, ఆ పేరు కోసం ఏ ఊర్లో మేము చేస్తే ఆ ఊర్లో మనుషులు తీసుకోవడం. సో అందుకని కూడా అది ఇంకా బాగా న్యాచురల్ గా వచ్చింది. మీ ఫస్ట్ మూవీ కదా, మీరు ఇంత మెచ్యూర్గా రాయడానికి దాని వెనుక సీక్రెట్ ఏంటి? నేను పుట్టి పెరిగిన ఊరు వేరే తిమ్మరాజుపల్లి. నేను చెప్పాలన్నా హస్బెండ్ అండ్ వైఫ్ యొక్క స్టోరీ. రాసుకునేటప్పుడు క్యారెక్టర్ సప్రెస్ చేసి సడన్ గా ఫ్లిప్ చేసి తను మాట్లాడాలి బయటకు వచ్చి. డైలాగ్ కన్నా ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది మోర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఆ శారీ కట్టుకోవడం, ఆ జుట్టు అల్లుకోవడం, బొట్టు పెట్టుకోవడం, కమ్మలైనా దట్ విల్ స్టే విత్ మీ ఫర్ ఎవర్. సీఎం చంద్రబాబు నాయుడు గారిది కూడా కుప్పం. షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్ గా నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత రీచ్ వెళ్తుందని. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మంచిగా ఒక 10 minutes మాట్లాడాడు. నీకు ఎటువంటి హెల్ప్స్ కావాలన్నా నేను చేస్తాను మంచిగా. ప్రీమియర్స్ కి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది జనం వచ్చారు, దండలు వేశారు. నా కోసం వచ్చి సెలబ్రేట్ చేసి వెళ్ళారు. అంత మంచి ఫ్రెండ్స్, అంత మంచి ఊరు వాళ్ళు ఉన్నారు నాకు. ఈ మూవీలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, చాలా సీరియస్ సీన్స్ ఉన్నాయి. ఏదైనా ఒక సీన్ లో కట్ చెప్పిన తర్వాత కూడా ఇంకా మోడ్లు ఉన్నారా? పర్ఫార్మెన్స్ చేస్తారా? నచ్చిందంటే అట్ల నుంచి అటు వెళ్ళిపోతుంటారు. కట్టు కూడా చెప్పన్నట్టు. ఓకే. మన మూవీ చూసిన ఆడియన్స్ ఒక 5 years తర్వాత 10 years తర్వాత ఎలా గుర్తుపెట్టుకోవాలి? నేనేం బిలీవ్ చేస్తానంటే కొన్ని కథలు ఉంటాయి, అవి చూస్తే ఒక ఫిల్మ్లా అనిపించదు. మనం ఆ ఊర్లో ఉన్నట్టు అక్కడ జరిగే సన్నివేశాలు ఇంకా పాత్రలు మన చుట్టూ జరుగుతున్న నిజంలా అనిపిస్తుంది. చిన్న చిన్న సంతోషాలు, వర్షం పడితే వచ్చే మట్టి వాసన, పల్లె నవ్వులు, ఇలా సింపుల్ పీపుల్ అండ్ ఎమోషన్స్. కానీ స్క్రీన్ మీద మాత్రం చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఆర్గానిక్ స్టోరీ టెల్లింగ్. తిమ్మరాజుపల్లి టీవీ ఎగ్జాక్ట్లీ గివ్స్ దట్ ఫీలింగ్. నో ఆర్టిఫిషియల్ షైన్, నో ఫోర్స్ డ్రామా, జస్ట్ ప్యూర్ తెలుగు నేటివిటీ విత్ హార్ట్. అండ్ టుడే ఆ బ్యూటిఫుల్ వరల్డ్ వెనుక ఉన్న మైండ్స్తో మనం మాట్లాడబోతున్నాం. వెల్కమ్ బ్యాక్ టు ది షిఫ్ట్ పాడ్కాస్ట్ విత్ కిరణ్. లెట్స్ గెట్ ఇన్ టు ది షో. హలో, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ డైరెక్టర్ మునిరాజ్ గారు అండ్ స్వాతి. థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ us. నాకు ఇంగ్లీష్ అంతగా రాదు కానీ నేను జస్ట్ మమ్మల్ని పిలిచినందుకు పిలిచినందుకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. పిలిచినట్టునే యాక్సెప్ట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అండ్ కంగ్రాచులేషన్స్, మీ మూవీ చాలా పెద్ద హిట్ అయింది. ఎవ్రీబడి ఆర్ లవింగ్ ఇట్. Yeah. Yeah. అండ్ యాజ్ అ మూవీ లవర్ నిన్న చూసినప్పుడు వాస్ లైక్ ఆస్ట్రక్. Okay. చాలా బాగా తీశారు. ఆ మూమెంట్స్కి వెళ్ళారా మీరు? యా. Nostalgic moments. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంట్రోలో కూడా అదే చెప్పాను అనమాట. సో ఒక పల్లె మనుషుల మధ్య, మట్టి వాసన మధ్య ఆ చిన్న చిన్న ఎమోషన్స్, ఆ చిన్న చిన్న గొడవలు, Ego. ఈగోస్ అండ్ ఆ ఇద్దరు మధ్య ఉండే ప్రేమలు, ఇవన్నీ చాలా రాగా, చాలా ఒరిజినల్గా చూపించారు కదా. ఎవ్రీబడి సెడ్ ద సేమ్ థింగ్ యాక్చువల్లీ. చాలా నిజంగానే ఉంటాయి కదా పల్లెలు, అలానే ఉంటాయి. అలానే చిన్న యుగోసే పెద్ద పెద్ద వాటికి దారి తీస్తాయి అని చెప్పేసి చెప్పారు నాకు. మా ఫ్రెండ్స్ కూడా సేమ్ చెప్పారు యాక్చువల్లీ. ఐ వాజ్ వండరింగ్, అంటే ఏఐ సోషల్ మీడియా ఎంత ఉన్న టైంలో ఒక 30 years బ్యాక్ వెళ్ళి 20 years బ్యాక్ వెళ్ళి మీరు ఒక ఊర్లో ఒక టీవీ గురించి జనాలు కొట్టుకున్న స్టోరీ ఎలా రాశారు అన్నది నాకు ఇప్పటికీ ఐ వాంటెడ్ టు ఆస్క్ విత్ దట్ పాయింట్. బేసిక్గా స్టోరీ మనము డైరెక్టర్ అవ్వాలనుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి. అదేవిధంగా బిగ్ బడ్జెట్స్ ఉంటాయి, స్మాల్ బడ్జెట్స్ ఉంటాయి. మనం ఒకే బడ్జెట్లో చేయాలి, ఒకే హీరోతో చేయాలి అని మనం అంటే కూర్చున్నాం అనుకో, అది మనం మూవ్ ఆన్ అవ్వదు, అది ఎప్పటికీ ఉంటుంది. నేనేంది అంటే ఒకే చిన్న బడ్జెట్ సినిమాలు ఉండాలి, పెద్ద బడ్జెట్ సినిమాలు ఉన్నాయి, మన అనుకూలంగా చేసేవి ఉండాలి అనేది నా మెయిన్ కాన్సెప్ట్. ఆ విధంగా రాసుకుంది. బేసిక్గా అంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉండేది, బేసిక్ మన ఊరి పైన ఒక సినిమా రాయొచ్చు కదరా, మన ఊరు పైన రాయొచ్చు కదా అని మా ఫ్రెండ్ ఆ అమ్మాయి చెప్తే, ఎందుకు రాయకూడదు, మన ఊర్లో చాలా మనసులు ఉన్నారు కదా అన్న ఆలోచనతో అసలు అంటే తిమ్మరాజుపల్లి అనే ఊరు మా ఊరే. అవునా? నేను పుట్టి పెరిగిన ఊరు వేరే తిమ్మరాజుపల్లి. ఓకే. ఓ అయితే మూవీ టైటిల్ అన్న ఊరు పేరు. అక్కడున్న మా ఊరు మనసులో రాజప్ప, ఎల్లమ్మ వీళ్ళంతా మా ఊరు మనసులే. చుట్టాలా? చుట్టాలు మీన్స్ అంటే రిలేటివ్స్, ఎక్కడ దూరపు చుట్టాలు, పేర్లన్నీ ఒరిజినల్ ఒరిజినల్. ఇవన్నీ ఒరిజినల్ నేమ్స్. చిన్న చిన్న క్యారెక్టర్లు కూడా అలాగనే కొన్ని ఉంటాయి.
ఇవి బేసిక్గా అప్పుడు ఏం ఇన్ని క్యారెక్టర్ల చుట్టూ ఒకటి ఏం రాస్తే బాగుంటుంది అనిపించినప్పుడు నేను చూసిన నాస్టాలజిక్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో చిన్నప్పుడు మా ఊరికి టీవీ వస్తే లిటరల్ ఒక థియేటర్ వచ్చిన ఫీలింగ్ కలిగింది నాకు. నేను చూసినప్పుడు ఫస్ట్ టైం కదా మనం టీవీ చూడడం అంటే చాలా గొప్ప విషయం. రేడియోలో పాట వింటేనే మనకు ఎంతో హ్యాపీగా ఉండేది. అది ఒక చిన్న బొమ్మ కనిపిస్తేనే మనం చాలా చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయాం. అలాంటిది ఒక వీడియో టీవీ రావడం, ఆ టీవీ వచ్చినప్పుడు నేను ఫేస్ చేసిన కొన్ని సంఘటనలు అక్కడక్కడ ఊళ్ళలో కూడా ఉంటాయి. వాళ్ళు టీవీ తెచ్చారు, మేము టీవీ తెచ్చలేదని చిన్న ఈగోస్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఒక టీవీ చుట్టూ ఒకటి రాద్దాం, అది మనోరు మనసుల పేరు మీద రాద్దాం అని ఇంటెన్షన్లో అలా రాసి పెట్టుకున్నా. దెన్ అలా ప్రాసెస్ అలా అయిపోయింది. స్టోరీ అయితే అలా రాసి పెట్టాను. మా ఇంట్లో టీవీ ఉండేది కాదు. సో నేను కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసేదాన్ని. సో దట్ ఐ హ్యావ్. బట్ అప్పుడు ఏంటంటే ఊరికి ఒక టీవీ కాదు. సో ఇది ఇంకా మా మూవీ ఇంకా కొంచెం బ్యాక్ అండ్ 80s అలా జరిగేది స్టోరీ కాబట్టి. బట్ ఇది నేను చెప్తుంటే అరౌండ్ లైక్ 2000s లైక్ అరౌండ్ 2004-5 ఆ టైంలోనే. సో ఐ థింక్ మా ఊర్లో మొత్తానికి 2 టీవీస్ ఆర్ మ్యాక్స్ 3 ఉన్నాయన్నమాట. ఇలాగ డిష్ ఒకరిని మేము ఏమని పిలిచేవాళ్ళం, ఒక ఫ్యామిలీని డిష్ వాళ్ళు అనేవాళ్ళం. డిష్ వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో మాత్రం డిష్ ఉంటుంది. అందుకని ఎవరింటికి ఇక్కడ ఏ ఇంట్లమ్మ మీద అంటే డిష్ వాళ్ళ ఇంటి పక్కనమ్మ మా ఇండ్లు అట్లా చెప్పేవాళ్ళం అనమాట. ఎవరింటికి పోతున్నాం అంటే డిష్ వాళ్ళ ఇంటికి పోతున్నాం టీవీ చూడడానికి, అలా ఉండేది. మా 2-3 టీవీస్ ఉండేవంటే నేను మాకు ఏదైతే నియరెస్ట్ థియేటర్ ఉంటుందో టీవీ ఉండేదో నేను అక్కడికి వెళ్ళి చూసేదాన్ని. ఐ థింక్ మూవీలో చూపించిన సిచ్యువేషన్స్ అన్ని రియల్. నా జ్ఞాపకాలు చాలా ఉన్నాయి మూవీలో. సో మోస్ట్ ఆఫ్ ద సీన్స్ లో ఐ డెంట్ యాక్ట్, ఐ జస్ట్ రెసిప్రొకేటెడ్ దట్ వాట్ ఐ హ్యావ్ సీన్ ఇన్ మై చైల్డ్హుడ్. వాళ్ళు ఎలా ఉంటారు, ఆ మనుషులు ఎలా ఉంటారు, మా పక్కింటోళ్ళు, మా ఎదురింటోళ్ళు, మా అమ్మను పిన్ని వాళ్ళు ఎలా ఉంటారు. సో నేను అలానే చేశాను అంతే. అండ్ మూవీలో అందరూ చుట్టాలందరూ ఇంటికి వచ్చే మూవీ చూస్తున్నప్పుడు కొంచెం వియర్డ్ అనిపించింది. అంటే ఏంటి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య స్పేస్ ఉంటుందా, వీళ్ళు వస్తారు ఎవరేంది ఉదయం వస్తారు రాత్రి వరకు ఆడనే ఉంటారు. కొంతమందికి అయితే ఒకటే రూమే ఉంటుంది, వాళ్ళకి సపరేట్ బెడ్రూమ్, కిచెన్, హాల్ అట్లా ఏమి ఉండవు. అదే ఒకే రూమే, అందులోనే చిన్న ఒక దగ్గర వంట చేసుకుంటుంటారు, బట్టలు ఒక దగ్గర ఒక ర్యాక్ లో పెట్టుకుంటారు, అట్లా ఉంటుంది అనమాట. ఈవెన్ మా ఇల్లు అలానే ఉండేది, నేను చాలా చిన్నగా ఉన్నాను ఫస్ట్ హౌస్. సో ఐ నో లైక్ అది వాళ్ళకి ఇంకా ప్రైవేట్ స్పేస్ అనేది ఉండదు, తినాలన్నా అక్కడే తినాలి, పడుకోవడానికి నిద్ర వస్తున్నా కూడా వాళ్ళు ఉంటారు అట్లా. బట్ అట్లా హోస్ట్ చేయాలంటే చాలా దమ్ము ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఈ మూవీలో ప్రతి ఒక్క 40 ఏజ్ ఉన్న ప్లస్ ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగింటుంది. 40+ ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగింటుంది. ఎందుకంటే వాళ్ళు మూవీ చూసిన వాళ్ళు మొత్తం చాలామంది 40+ ఏజ్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకి మామూలుగా నచ్చట్లేము. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు, అది అవన్నీ చేశారు. అవి నేను ఏంటంటే డబ్బులు వసూలు చేస్తాడు వీళ్ళ మామ క్యారెక్టర్ సల్లాపర్ అనేది. ఆ డబ్బులు వసూలు అది లిటరలీ నా దగ్గర 15 పైసెస్ ఉంటాయి కదా, అప్పుడు ₹10 అంటారు, నాకు తెలియదు యాక్చువల్లీ. ₹10 అంటారు. ₹10 నా దగ్గర తీసుకొని నేను మూవీకి వెళ్ళా, ఇంటి లోపలికి రానిచ్చేవాడు, వసూలు చేసి. అవును నిజంగా నేను ఏదో సీన్ కోసం చేశాను అనుకున్నా కూడా రియల్ అనేది నాకు తెలియదు. రియల్ నేనే ఇచ్చా. నేను ఎప్పుడైనా మూవీ చూడాలంటే ₹10 ఆయన జోబులు పెడితే తప్పించి నాకు నో ఎంట్రీ. నేనే కదా పిల్లలకి ఎవరికైనా వాళ్ళ ఇంట్లో టీవీ ఉండేది, వాళ్ళ ఇంట్లో టీవీ ఉండేది. చిన్న పిల్లల దగ్గర డబ్బులు తీసుకునేవాడు. అయ్యో అదే ఆయన అంటే నేను ఏంటంటే వాళ్ళకి ఒకటి ఉంటుంది కదా, ఒక ₹10 వచ్చింది అనుకో, మంచిగా ఒక ఈ నెల కరెంట్ ఖర్చులు తగ్గాయి అలా అని కదా, ఒక చిన్న ఒక మగ్గు కళ్ళు ఒకటి వస్తుంది మంచిగా, కళ్ళు మంచి కళ్ళు తాగుతాడు మంచిగా. మరి అప్పుడు ఇంతమంది వస్తే టీలో కాఫీలు పెడుతుంటేనా బ్రో, స్నాక్స్ అట్లా అవి ఉంటుంటేనా? స్నాక్స్ అంటే అప్పుడు ఒక ఊరంటేనే అప్పుడు ఒక ఫ్యామిలీ లాగా ఉండేది బేసిక్గా. ఇప్పుడు బట్ ఎలా ఉండేది అంటే ఏదైనా తింటుంటే మనం ఒకరే తింటుంటే అందరు ఖాళీగా ఉంటే మనకి చూడబుద్ధి అవ్వదు, మనమే వాళ్ళు తింటారు. అందుకే ఇంతున్నా కూడా అందరికి చిన్న చిన్న పంచేవాళ్ళు, ఎంత ఉందో అంత పంచేవాళ్ళు. అది కాకుండా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంత డేర్గా ఎవరు ఉండరు, కానీ అప్పుడు చాలా మనం ఏం చేసేవాళ్ళంటే అప్పుడు ఇంటికి వచ్చిందంటే మన ఫ్యామిలీ మన ఇల్లు అన్నట్టు లోపలికి వెళ్ళి కూడా స్నాక్స్ తీసుకొచ్చి తినేవాళ్ళు కూడా ఉన్నారు. అంత ఫ్రీడమ్ ఉండేది.
నేనైతే టీవీ చూడడానికి వెళ్ళిన వాళ్ళు కొంచెం మా రిలేటివ్స్ అలా అనమాట. సో ఎవ్రీ టైం నేను ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంట్లో తినేసే బయటకు వచ్చేదాన్ని. అలాంటివి ఉంటాయి. అది కామన్గా ఎందుకంటే ఊర్లో అవన్నీ ఉంటాయి. ఇప్పుడు కల్చర్ మారిపోయింది, అప్డేట్ అయిపోయాం, మనుషులు మారిపోయారు, మనం సొసైటీ మొత్తం ఏంటంటే ఇప్పుడు ఏ జనరేషన్ వచ్చింది, ఇంకా మనకి ఇంకా ఇప్పుడున్న కల్చర్కి ఇప్పుడు ఒకరిని పక్క పక్కన ఉన్న ఒకరినొకరు నమ్ముకునే అనే పరిస్థితులు లేవు. అప్పుడు అలా ఉండేది కాదు. అప్పుడు అందుకే మనుషుల మధ్య ప్రేమలు అనుబంధాలు చాలా స్ట్రాంగ్గా ఉండేవి. ఈవెన్ ఒకరింట్లో ఫంక్షన్ జరుగుతున్నట్టు ఊరంతా వెళ్ళేవారేమో. అందుకే అసలు పప్పు భోజనం ఎప్పుడు పెడతారు అని అడిగాను. పప్పు భోజనం అక్కడ నుంచే వచ్చాయి. ఒక్కరింట్లో ఏదైనా పెళ్ళి అదైతే ఫస్ట్ ఇక్కడ భోజనాలు పెట్టే వాళ్ళు కళ్యాణ మండపంకి వెళ్ళే వాళ్ళు. సో ప్రతి ఒక్కరు అది నేనైతే చాలా తిన్నా. ఊర్లో ఎవరి పెళ్ళి అయితే ఇంకెవరు వంట చేయరు, అక్కడికి వెళ్తారు తింటారు. నైస్ అండి, నైస్, గుడ్ టు నో యూ. అంటే మీరు చెప్తుంటే చాలా కొత్త విషయాలు నాకు తెలుస్తున్నాయి. అంటే ఈ షూటింగ్ అవుతున్న టైంలో మీరు మళ్ళీ రిక్రియేట్ చేశారు మొత్తం ఈ మెమొరీస్ అని. అవును, నేను ఏదైతే చూశానో నాకు తెలియని కొన్ని విషయాలు మా వాళ్ళని అడుక్కొని రీసెర్చ్ కొద్ది చేసి నేను ఏదైతే చిన్నప్పటి నుంచి చూశానో అవి యాస్టీస్ దింపాలని నా మోటో. మీరు తిమ్మరాజుపల్లి టీవీ మూవీ అది చూసారంటే మాత్రం మీరు వెళ్ళి తిమ్మరాజుపల్లి అనే ఊరు ఒక రాగి చెట్టు కింద కూర్చొని సినిమా చూసినట్టే ఉంటుంది. స్పాయిలర్స్ చెప్పచ్చా మూవీలో? మరి అంటే చెప్పర్లేదు ఇంకా. అండ్ నాకు ఎక్కడ చాలా ఆర్గానిక్ అనిపించిందంటే మీరు మార్నింగ్ లేవంగానే మీరు ఇట్లా జుట్టు కట్టుకొని వచ్చి బట్టలు ఇట్లా తీసి మట్టిలో నడుచుకొని వెళ్తే లోపలికి వెళ్ళి రాజప్పని లేపుతారు చూసారా, టీవీ పోయిందని. ఎంత ఆర్గానిక్ అనిపించిందంటే నాకు హ్యాట్స్ ఆఫ్. బేసిక్గా ఊర్లో అలాగనే ఉంటారు బ్రో. ఎందుకంటే ఇప్పుడు మనం వర్షం పడింది అనుకో, మా అమ్మ యాస్టీస్ అదే చేసేది. ఏం కింద పడినాయి, మనం ఏమన్నా మిస్ అయినామా, అక్కడ ఏమైనా ఉన్నాయా, ప్రతిదీ అదే చేసేది. నేను ఏదైతే చూసానో ఊర్లో అలాగనే ఉంటారు నార్మల్గా. ఫస్ట్ ఎప్పుడు కానీ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఊర్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ అమ్మనే లేస్తుంది, లేకుంటే ఒంట్లో ఒక ఇళ్ళల్లో లేస్తుంది, ఒక పెళ్ళాం లేస్తుంది. ఎవరైతే మగవాళ్ళు ఎవరు లేరు బేసిక్గా, వాళ్ళే ముందుకు లేస్తారు, మనల్ని లేపనివ్వరు. అన్నీ కొన్ని సర్దిన తర్వాత లేయండి లేపుతారేమో. కానీ అది ఇప్పటికీ ఉంటుంది మా ఊరు. ఇప్పటికీ నేను ఇంటికి వెళ్తా కదా, జస్ట్ వాళ్ళంతా రెడీ చేసిన దాకా నన్ను లేపరు. అది ఊరు ఇప్పటికీ ఉంటుంది. అది మా అమ్మాయి పని, మా చెల్లె పని, ఇంకా ఎవరైనా కానీ అది ఉంటుంది. ప్రతి ఊర్లో అది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు హస్బెండ్కి కానీ కొడుకు కానీ ఇచ్చే రెస్పెక్ట్ అది. అది వాళ్ళు వెంటనే మంచిగా పడుకుంది అనేది ఒకటి ఉంటుంది కదా. అది లిటరల్ ఈ అమ్మాయి కూడా దాంట్లో మంచిగా పర్ఫార్మెన్స్ అయితే బాగా చేసింది. సింగిల్ టేక్లో చేసాము, నటించలేదు, సో అసలు డైరెక్టర్ అయితే ముందు ఆ సిచ్యువేషన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు నాకు. అంటే ఎక్స్ప్లెయిన్ అంటే ఇక్కడ వర్షం పడింది, నేను చెప్తాను చేసే. ఆయన ఇలా నేను లేచిన వెంటనే యాక్షన్ చెప్పారు, డోర్ తీసి మొత్తం చూడు అన్నారు. మొత్తం చూశాను, కొంచెం ముందుకు వచ్చేస్తే అన్నాడు, ముందుకు వచ్చాను. ఆడ బట్టలు ఉన్నాయి తీసి, అవి చెంబులు పడిపోయిన తీసి ఆడపెట్టి మొహం కడుక్కో వెళ్ళిపోయి. దిస్ ఇస్ వాట్ అంటే ఆయన చెప్తూ నేను అది ఇంప్రూవైజ్ చేసేసాను అనమాట. అది ఎక్కువ అంటే లైక్ ఐ నో వాట్ ఇస్ నెక్స్ట్ షాట్, బట్ ద మీన్ వైల్ హీ ఆల్సో యాడ్ ఇట్, ఇది చెయ్యి అని చెప్పేసి. సో అందుకే అది ఆయన ప్రాపర్గా నేను చేసిన వెంటనే నెక్స్ట్ అది చెప్పడం, అది చేయడం, అది నెక్స్ట్ చేసిన తర్వాత ఒకటి అక్కడ అవి అక్కడ అది ఉంది అది వేసేసి ఇలా చెప్తూ చేసేసాను అనమాట యాక్చువల్గా. సో ఐ ఆల్సో డిడ్ంట్ నో అది ఎంత మంచిగా వచ్చింది అనేది నాకు కూడా అనుకోలేదు. ఆ మూవీలో నాకు అనిపించింది లేదు, అందరు చాలా చూసిన వాళ్ళు అక్కడ వర్షం పడిపి బురద ఆ మట్టిలో నడుచుకుని వెళ్తారు చెప్పులు లేకుండా, అవన్నీ ఉన్నాయి కదా. అవి చాలామంది ఇప్పుడు నేను ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమె వచ్చి బొట్టు పెట్టుకుంటుంది. ఆ బొట్టుకు నిదర్శనం ఏంటంటే బొట్టు లేకుంటే హస్బెండ్ చనిపోయాడని రియాక్షన్ ఒకటి ఉంటుంది. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవాళ్ళే కానీ మొహం పైన బొట్టు ఉందా లేదని చూసుకుంటారు ప్రతి ఇంట్లో. అది అంటే దీనికి హస్బెండ్ రిలేటెడ్గా ఉండాలి బొట్టు పెట్టడానికి గల కారణం. క్లైమాక్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ అంటే అది ప్రతి ఒక్క మదర్ కూడా అదే చేస్తుంది. లేయంగానే నుదుటిమైన బొట్టు ఉందా లేదా. అంటే
లేకుంటే ఇట్లా చూడంగానే వాళ్ళకి వియర్డ్గా అనిపించేస్తుంది, రియల్ వియర్డ్గా అనిపించేస్తుంది. వెంటనే బొట్టు పెట్టుకుంటారు. మీకు ఇక్కడ తెలుసా మా సైడ్ ఉంటుంది యాక్చువల్గా పుట్టుమచ్చ చేపిస్తారు బొట్టు, తెలుసా అది? ఇటు సైడ్ ఉన్నది కానీ బొట్టుని పుట్టుమచ్చ చేపించేస్తారు ఏ టైంలో అంటే ఇంకా అంతే పర్మనెంట్. ఓకే ఓకే, సర్కిల్ సర్కిల్ కాదు కానీ కొంతమందికి సర్కిల్ ఉంటుంది, కొంతమందికి ఇలా నామ్ లాగా చేపిస్తారు. మై మామ్ హ్యావ్ దట్ ఓకే, అండ్ మెనీ పీపుల్ హ్యావ్ దట్. నాకు అది తెలియదు, అటు సైడ్ ఉండొచ్చు. రియలీ ఇంట్రెస్టింగ్ ఉంది. మళ్ళీ దానిపైన బొట్టు పెట్టుకుంటారు ఎవ్రీవన్. బట్ అంటూ ఆ బొట్టుకు అనేది ఎంత ఇంపార్టెన్స్ ఉంది చూడండి. సో అందరూ మెనీ థింగ్స్ మార్క్స్ ఇక్కడ చిన్న 3 చుక్కలు వేపిస్తారు అలా ఉంటుంది, కానీ బొట్టు పుట్టుమచ్చగా వేయించడం అనేది ఐ సా మై మామ్ లైక్ దట్. అంటే ఇదంతా ఊర్లోనే తీసారా? తిమ్మరాజుపల్లి అక్కడికే వెళ్ళారు? మా ఊర్లో తెలియదు కానీ మా ఊరు ఇప్పుడు కొద్దిగా అప్డేట్ అయిపోయింది. మొత్తం ఊరు మొత్తం బిల్డింగ్స్, సెకండ్ థర్డ్ ఫ్లోర్లు 4th ఫ్లోర్స్ ఉన్నాయి, డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకా అప్డేట్ అవుతుంది మీ ఊరు. వేరే విలేజ్లలో చేసామన్నమాట. వేరే విలేజ్ అంటే ఇది బేసిక్గా ఏంటంటే తమిళనాడులో చేసాం షూట్. తమిళనాడులో ఇప్పటికీ అలా ఇండ్లు ఉన్నాయి. బార్డర్ మన ఆంధ్రాకి తమిళనాడు బార్డర్ కదా, మన కుప్పం బార్డర్ కదా, కుప్పంకి దగ్గర బార్డర్. మనము బార్డర్ దాటుకొని మనం వెళ్ళి షూట్ చేసిందే తమిళనాడులో. 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాము. ఇంకా మనం చేసిందే తమిళనాడులో. ఓకే ఓకే. కానీ అక్కడ వాళ్ళందరూ తెలుగు మాట్లాడడం వల్ల నాకు అంత తెలియలేదు. తెలుగు మాట్లాడతారు ఎందుకంటే అరౌండ్ కృష్ణగిరి కూడా తమిళనాడే, తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడతారు, పెద్ద ప్రాబ్లం లేదు. ఇప్పుడు కుప్పంలో కూడా తమిళ్ పీపుల్స్ ఉంటారు, అందరూ ఉంటారు. మా కల్చర్ కూడా తెలియకుండా తమిళ కల్చర్ లైట్గా వచ్చేసింది. ఫుడ్, పండుగల్లో మేము చూసే మీ కల్చర్ ఓన్లీ తమిళ్ కాదండి, కన్నడ కల్చర్ ఉంటుంది, కర్ణాటక కల్చర్, తమిళనాడు కల్చర్, ఆంధ్ర కల్చర్, 3 మిక్స్. కుప్పం అనేది 3కి అది మెయిన్ ఇదన్నమాట. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అండి. అబ్బా, మనము ట్రిప్స్కి వెళ్ళడానికి మంచి గ్రీనరీకి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటాం కదా. వీళ్ళ కుప్పంకి వెళ్తే చాలు. అంటే ఎంత హ్యాపీ అంటే చుట్టూ చెట్లు ఉంటాయి, చుట్టూ కొండలు ఉంటాయి. ఆ కొండలు అంటే రాళ్ళ కొండలు కాదు, అన్ని చెట్లు ఉంటాయి అనమాట. మంచి మంచి చెట్లు, గ్రీనరీ ఉంటుంది బాగా. సో చాలా అసలు మేము చేసింది అయితే ఫిబ్రవరిలో చేసాము. మార్నింగ్ మేము లొకేషన్కి వెళ్ళేటప్పుడు అయితే బాబా ఫుల్ మంచు, ఆ చెట్ల మధ్యలో ఆ పొగ మంచు అలా వెళ్తుంటే ఎవ్రీడే లైక్ వి స్టార్టెడ్ విత్ వెరీ ఫ్రెష్ థింగ్స్ అనమాట. చాలా బాగుండే, చాలా మంచి వెకేషన్ అనమాట. రియల్లీ స్పెండ్ వెరీ నైస్ టైం. గ్రేట్ టు నో దట్. అక్కడ మీకు ఎలక్ట్రిసిటీకి, పవర్ కట్ లేదంటే ఫుడ్ కట్లు ఇబ్బంది అలా ఏం లేదు. మేము కుప్పంలో ఉన్నాము. కుప్పం అనేది కుప్పం నుంచి డైలీ 30 కిలోమీటర్స్ అలాగే వెళ్ళేవాళ్ళం. కుప్పం నుంచి అలా డైలీ 30. సో ఎన్ని డేస్ ఉన్నారండి కుప్పంలో షూటింగ్? 35. మొత్తం షూటింగ్ అంతా 35 డేస్లో అయిపోయింది. ఐ స్టేడ్ 15 days. 20 days ఉన్నాను, బట్ 15 days షూట్ నా అయిపోయింది. సో సీఎం చంద్రబాబు నాయుడు గారిది కూడా కుప్పం అని నేను విన్నాను, మీ ఊరు. ఎమ్మెల్యే he met him. Did you know that? చెప్పారు. ఐ రిమెంబర్ that. That's very big moment actually. షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ అండి, ఎలా ఉంది? I want to know actually. tell us. Everybody are excited. అంటే మూవీ రిలీజ్ అయింది. రిలీజ్ అవ్వగానే అంటే అక్కడ ఉన్న ఎమ్మెల్సీ సార్ గారు శ్రీకాంత్ సార్ అనేసి ఆయన మూవీ చూసాడు. చూసి ఆయన బాగా నచ్చింది. కుప్పంలో లొకేషన్స్ ఇంత మంచిగా ఉన్నాయి అనిపించింది. అది కాకుండా కుప్పం సైడ్ నుంచి డైరెక్టర్గా ఫస్ట్ రావడం, న్యూ టాలెంట్ని ఎంకరేజ్ చేద్దామనే ఇంటెన్షన్లో ఆయన ఆ సార్ వాళ్ళకి చెప్పారనమాట. ఇమీడియట్గా ఆయన రమ్మని చెప్పి ఇమీడియట్గా రమ్మన్నారు. వెళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళేసి మంచిగా ఒక 10 minutes మాట్లాడాడు. ఓకే, నీకు ఎటువంటి హెల్ప్స్ కావాలన్నా నేను చేస్తాను, మంచిగా సినిమా అది, కుప్పం వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయి, కుప్పం లొకేషన్స్ ఇంకా చూపించు, మన డెవలప్మెంట్ చూపించు, అది మంచిగా మాట్లాడాడు. ఇంకా దానికన్నా గ్రేట్ఫుల్, ఆయనకున్న బిజీ టైంలో ఒక సీఎం గారు మనల్ని రమ్మను చెప్పడం మామూలు విషయం కాదు. ఐ థింక్ ఇదే మీకు చాలా పెద్దది. ఏమది అంటే ఒక డెబ్యూటెంట్ డైరెక్టర్గా నేను ఎక్స్పెక్ట్ చేయలే ఇంత రీచ్ వెళ్తుందనేసి. ఇంత రీచ్, నాకు ఇంత అప్రిషియేషన్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 0 ఎక్స్పెక్టేషన్. బేసిక్గా ఎందుకంటే ఆయన నన్ను ఎంకరేజ్ చేయడం అనేది మామూలు విషయం కాదు. తిమ్మరాజుపల్లి అంటే ఏంటంటే
అంత మంచి అప్రిషియేషన్ మనకు రావడం మామూలు విషయం. అది నేను ఇంకా మనము మాటల్లో ఎక్స్ప్లెయిన్ చేయండి. అది ఒక సీఎం గారు పిలిచడం ఇంకా మన ఏంది నాకు మూమెంట్ లాగా అనిపించదు, ఒక చిన్న కళలాగా అనిపించింది. జస్ట్ డ్రీమ్, ఒక 10 minutes డ్రీమ్ వచ్చింది అన్నట్లే ఉండింది కానీ బట్ హ్యాపీ. అండ్ ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు కూడా చాలామంది జనం వచ్చారు, దండలు వేశారు, సాల్వాలు కప్పారు. నేను వీడియోస్లో చూసినప్పుడు ఇట్స్ రియలీ కూల్. ఒక డెబ్యూ మూవీ అంత బ్లాక్ బస్టర్ అయ్యాక అంత రిసీవింగ్ రావడం అనేది పీపుల్ మంచి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వీళ్ళని నిజంగా. బేసిక్గా మా ఊళ్ళో తెలుసా ఆటోలలో వెళ్ళారు, ఆటోలు టంపోలు వేసుకొని వెళ్ళరు మా ఊరు. టెంపుల్ అవును అవును నా ఇన్స్టా రీల్స్ చూసారంటే ప్రతిదీ ఉంటుంది. మా వాళ్ళు కూడా అంత లవ్ చూపిస్తారని అన్ఎక్స్పెక్టెడ్. ఏమంటే తెలుసా, థియేటర్ ఓనర్ నాతో మాట్లాడాడు. మగధీర తర్వాత అంటే లోకల్ పరంగా మగధీర తర్వాత ఆ థియేటర్లోకి అంత ఇన్కమ్ రావడం వావ్ అన్ని సంవత్సరాలు పట్టింది. ఆ థియేటర్ 75 years నుంచి ఉంది అది థియేటర్. నేను కూడా వెళ్ళా అందులో సినిమా ఉన్నప్పుడు. ఆయనకి మగధీర తర్వాత నాకు ఇంత ఇన్కమ్ వచ్చిందండి ఓన్లీ తిమ్మరాజుపల్లి టీవీ పైన. మీ వాళ్ళు అంత ఓన్ చేసుకున్నారు, కుప్పం వాళ్ళు నిన్ను ఆకాశాన్ని ఎత్తేసారు, ఐఎమ్ సో హ్యాపీ అన్నారు. మామూలుగా రిసీవ్ బ్రో ఎంత అంటే హౌస్ఫుల్స్ అన్ని హౌస్ఫుల్స్ అవే జరుగుతున్నాయి. ఎలా ఉంది అంటే జనాలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ప్రీమియర్కి వెళ్ళినప్పుడు వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు బేసిక్ ఏంటంటే నేను ప్రీమియర్స్కే మేము ఏంటంటే ప్రీమియర్కి వెళ్ళలేదు, ఆఫ్టర్ రిలీజ్ తర్వాత వెళ్ళాం. ప్రీమియర్ 2 వేసాము, ఒకటి PCXలో వేసాము, ఒకటి అల్లు సినిమాస్లో ఇక్కడ వేసాము. ఊర్లో చూసినప్పుడు ఎలా అనిపించింది? ఊర్లో చూసినప్పుడు అది బేసిక్ ఎందుకంటే ఊరు వాళ్ళతో చూడడమే ఇది. అంటే నేను మా ఊరు వాళ్ళు అందరు బెంగళూరులో సెటిల్డ్, వాళ్ళు కన్స్ట్రక్షన్స్ బిజినెస్లో ఉంటారు, మార్కెటింగ్ బిజినెస్లో ఉంటారు. అక్కడ చాలామంది వెళ్ళి సెటిల్డ్. ఓన్ కొంతమంది బయట వేరే దగ్గర వర్క్స్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు జస్ట్ నా కోసం వచ్చి సెలబ్రేట్ చేసి వెళ్ళారు. అంత మంచి ఫ్రెండ్స్, అంత మంచి ఊరు వాళ్ళు ఉన్నారు నాకు. జస్ట్ వాళ్ళు మీతో నేను కలిసి మూవీ చూడాలి అంతకుముందు వచ్చారు. రిలీజ్ రోజు వచ్చి మంచి ఆదర కొట్టేసి బ్యాండ్లు గీన్లు భయంకరమైన థియేటర్ మొత్తంలో అన్ని బ్యానర్లు లైఫ్లో ఎవరికి పడిండు. థియేటర్ మొత్తం బ్యానర్లు నిండిపోయి అవుట్ ఆఫ్ బిల్డింగ్ల పైన వేసారు అన్ని బ్యానర్లు. థియేటర్ మొత్తం బ్యానర్లే, అంతమంది లవ్ చూపించారు. దానికంటే ఏం కావాలి? అంటే ఒక వ్యక్తి సక్సెస్ అనేది ఒక ఊరు సెలబ్రేషన్, నిజంగా అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. జస్ట్ వాళ్ళు అనింది అంటే ఒక పండగలాగా ఉంది అన్నారు. ఇంకేమో అండ్ వాళ్ళు కూడా మూవీ చూస్తే ఏంటి మన ఇంట్లో చూసినట్టే ఉంది, బయట ఎలా ఉంటుంది అలాగే ఉంది ఇక్కడ కూడా మూవీ. ఎవ్రీబడి వుడ్ బి లవింగ్ ఇట్. నిజంగా టీవీలో చూస్తే మాకే చాలా నోస్టాలజిక్గా అనిపించింది. థియేటర్లో ఇంకా మంచి ఎక్స్పీరియన్స్. సో మేము ఇక్కడ వెళ్ళాము, సో థియేటర్ విజిట్స్కి వెళ్ళాము ఆఫ్టర్ రిలీజ్ తర్వాత. సో మా అందరితో మేము చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాము. అందరికీ కూడా చాలా మంచిగా అయితే ఒకరైతే మీ టీవీ పోయినప్పుడు మా అమ్మ అయితే ఒకటే నవ్వుడు అంటుంది. అసలు ఎంత బాగుందంటే చాలామంది, నేను కొంతమంది రివ్యూ చూసే వచ్చాము, చాలా మంచి పాజిటివ్ రివ్యూ ఉండడం వల్లే ఇంత వచ్చింది, చిత్తం కొట్టేశారు మీరు అందరూ, చాలా బాగా చేశారు, చాలా న్యాచురల్గా చేశారు. మోస్ట్ ఆఫ్ ఎక్కువ విన్న కామెంట్స్ నేను ఏంటంటే బాగా న్యాచురల్గా చేశారు, బాగా న్యాచురల్గా ఉంది అంటే అదంతా అలాగా సెట్ అయిపోయింది మూవీకి. అంటే రియల్ లొకేషన్స్, ఆ రియల్ పీపుల్. మేము అందరు కూడా అక్కడ జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, అందరూ కూడా లోకల్లో తీసుకున్న వాళ్ళు. ప్రతి ఒక్కరు అది ఊర్లో, ఏ ఊర్లో మేము చేస్తే ఆ ఊర్లో మనుషులు తీసుకోవడం. సో అందుకని కూడా అది ఇంకా బాగా న్యాచురల్గా వచ్చింది. ఇక్కడ అంటే హైదరాబాద్లో చేసి ఉంటే ఆ జూనియర్ ఆర్టిస్టులు తెలిసిపోతాయి, ఎందుకంటే వాళ్ళకి చేసి 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 ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళకి అలా ఏం వెరీ ఇన్నోసెంట్ ఫేస్, వెరీ న్యాచురల్ ఫేసెస్ అలానే ఉన్నాయి అనమాట ప్రతి ఒక్క ఫ్రేమ్లో. అది బాగా సెట్ అయింది మా దానికి. అండ్ ఇక్కడ ఉన్న అంటే అందరూ చాలామంది మేము ఫ్యామిలీతో చాలామంది ఫస్ట్ షోకి సెకండ్ షోకి వచ్చారండి. అంటే 7 o'clock షోకి, 9 అది 10 o'clock షోకి అట్లా వస్తే అందరు పిల్లలతో వచ్చారు. అందరు పిల్లలు నిద్రపోతూ ఇలా ఎత్తుకొని వెళ్ళేవాళ్ళు. అబ్బా అది ఎంత క్యూట్ మూమెంట్ నాకైతే. వావ్, మా సినిమాకి అసలు నలుగురు అంటే ఇప్పుడు 2 పిల్లలు ఉంటే మొత్తం 4 members ఫ్యామిలీ వచ్చి ఒకరి ఫాదర్ని ఒకరు ఎత్తుకొని ఉండడం, ఇంకొకరిని ఎత్తుకొని ఉండడం, ఆ మూమెంట్స్ అన్నీ చాలా మంచి మెమరీస్ అనమాట నాకు. మా చిన్నటి జ్ఞాపకాలని గుర్తు చేశారు చాలామంది. వాళ్ళ మెమరీస్ని చెప్పడం స్టార్ట్ చేశారు మాకు. సో మా ఊర్లో కూడా ఇట్లాంటి టీవీ ఉండేది, ఇలా చెక్కతో ఓపెన్ చేసే టీవీ ఉండేది. మేము కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళము చూడ్డానికి.
సో పైన డిష్ యాంటీనా కూడా మా దగ్గర కూడా ఇట్లానే ఉండేది. సో అలాగా సో ఎవ్రీ మూమెంట్ ప్రతి ఒక్కరు ఒక్కొక్క సీన్కి బాగా కనెక్ట్ అయ్యారు. అండ్ ద లాస్ట్ క్లైమాక్స్ సీన్కి అయితే ఎవ్రీ వన్ కనెక్టెడ్ అండి. అసలు విజల్స్ వచ్చాయి. అసలు మేము కొన్ని మోస్ట్ ఆఫ్ దెమ్కి మేము వాళ్ళతో పాటు కలిసి చూసాము, ఆడియన్స్తో పాటు కలిసి చూసాం. ఆడియన్స్తో కలిసి చూడకుండా ఓన్లీ క్లైమాక్స్ వెళ్ళే వాళ్ళం. అంటే ఒక 20 minutesలో మూవీ అయిపోతుండగా అప్పుడు ఎప్పుడైతే రివీలింగ్ పార్ట్ ఉంటుందో దానికి విజిల్స్ హై మూమెంట్ నాకు అది చాలా బాగా అనిపించింది. ఇంకోటి బెస్ట్ మూమెంట్ ఏంటంటే ఒక ఆయన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అవుతున్నాడు. ఆయన వైఫ్తో అతను ఒక బాబు, అంటే బాబు కూడా 7 years 8 years అరౌండ్ ఉంటాయి. అతని బర్త్డే బేసిక్గా ఏఎంబీలో కదా, ఏఎంబీ థియేటర్లో అయింది ఇన్సిడెంటే. బర్త్డే అయింది. జస్ట్ బర్త్డే రోజు ఆయన ఏ మూవీకి వెళ్దాం ఈ వీక్లో వెళ్దాం అంటే వైఫ్ని అడిగాడంటే ఏదైనా పర్లేదండి, పర్లేదు ఏ మూవీకైనా వెళ్దాం అంటే చాట్ జీపీటీని అడిగాడంట విచ్ మూవీ ఇస్ ద బెటర్ ఈ దిస్ వీక్ అనేసి. ఏ మూవీ బెస్ట్గా ఉంది ఈ వీక్లో అంటే తిమ్మరాజుపల్లి టీవీ అని చూపించాను. ఇప్పటికి మీరు కొడితే అప్పుడు కొట్టినంటే అదే వచ్చి నేను ఈయనేదో నాకు కావాలని చెప్తున్నాడు ఏమని కొడితే వెంటనే నేను అప్పుడే కొడితే తిమ్మరాజుపల్లి టీవీ అని ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అది చూసి వచ్చానండి సినిమా. కానీ చాలా మంచిగా ఉంది సినిమా అని చెప్పాడు. ఇంకా చూడండి ఎలా చాలా మంచి రివ్యూ ఇచ్చారు ఆయన. మాతో ఆల్మోస్ట్ 15-20 minutes థియేటర్లో అయిపోయిన తర్వాత స్పెండ్ చేశాడు. ప్రతి ఒక్కరితోటి మాట్లాడాడు, రాజప్ప క్యారెక్టర్ తోటి కానీ అందరు ప్రతి హీరోతో అందరితో చాలా మంచిగా మాట్లాడాడు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ హ్యాపీ మూమెంట్. గ్రేట్ టు నో దట్. ఇంకా మన కిరణ్ గారు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ట్రావెల్ అయ్యారు కదా, సో ఆయన మూవీ చూసాక ఏమన్నారు, లైక్ ఫైనల్ అవుట్పుట్ చూసాక? ఆయన ఏమంటాడు, ఓకే ముని నేను ఇంత బడ్జెట్ చెప్పా, ఆ బడ్జెట్లో నువ్వు మూవీ చేసుకొచ్చావు, ఐఎమ్ హ్యాపీ, సినిమా మూవీ బాగా వచ్చింది, ఇంకా దానికన్నా హ్యాపీనెస్ ఇంకేముంటుంది చెప్పు. ఇప్పుడు ఒకటి ఏంటంటే మనం ₹1 ఎక్స్ట్రా పెట్టినివ్వలేదు, ₹1 అసలు లేదంటే తక్కువే మేము పెట్టింది. ఆయన చెప్పిన దానికన్నా కొద్ది 1 or 2% తక్కువే చేసుకొచ్చాను, కానీ అట్లీస్ట్ ₹1 ఎక్స్ట్రా కాకుండా చేసుకొచ్చా. ఇంకా అంతలో మంచి మూవీ తీసుకొచ్చినప్పుడు ఇంకా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. ఆయన ఫుల్ హ్యాపీ. ఏ రోజు కానీ నువ్వు ఏంటి ఇలా చేసావు అని క్వశ్చనే లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన బడ్జెట్కి నేను అంత మంచి అవుట్పుట్ తీసుకొచ్చాను అనేసి ఎప్పుడు నన్ను నేను ఏంటంటే మంచిగానే రిసీవ్ ఉంటుంది ప్రతిరోజు. సో మూవీ అయిన తర్వాత మూవీ చాలా బాగా వచ్చిందండి. అందరు యాక్టింగ్ బాగా చేశారు మాతో అన్నమాట. అయితే మీరు చాలా బాగా చేశారు, బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది అని చెప్పేసి. సో యా, హీఈస్ హ్యాపీ విత్ అవర్ మూవీ. అందరూ మీరు చూసుంటే కూడా చాలా ప్రెస్ మీట్స్లో మాట్లాడారు, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడండి అని చెప్పేసి. సో అది మాకు చాలా మంచిగా అనిపించింది, బెస్ట్ మోటివేషన్ ఇచ్చింది, ఒక కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసింది మాలో ఆయన మాటల్ని అలా మాట్లాడుతుంటే మా పర్ఫార్మెన్సెస్ గురించి. ఇంకా పాపులర్ కాంప్లిమెంట్స్ అలా అంటే బేసిక్గా ఏంటంటే చలో డైరెక్టర్ చూసారు, మంచిగా ఆ డైరెక్టర్ వెల్కమ్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ, మంచి సినిమా తీసాము ముని అని చెప్పాడు. అదొకటి బివిఎస్ రవి గారు ఉన్నారు కదా. అవునండి. బివిఎస్ రవి గారు చాలా బాగా తీసావు అబ్బాయి మూవీ, చాలా బాగా తీసావు అనేసి చాలా మంచిగా అప్రిషియేట్ చేసాడు ఆయన. ఇంకా మన డైరెక్టర్లు చాలామంది వచ్చారు, పేర్లు గుర్తురాలే కానీ ఫస్ట్ మూవీతోనే పెద్ద హిట్ కొట్టారు అయితే మీరు. అంటే మంచి మూవీ చేసినప్పుడు ఆ రిసీవింగ్ బాగానే ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరన్నా మూవీ చూసిన వాళ్ళు ఎవరన్నా కానీ బ్యాడ్ మూవీ అని ఎవరు అనలే, ప్రతి ఒక్కరికి ఉంది. నెగిటివ్ రావట్లేదు, నెగిటివ్ కామెంట్స్ లేవు ఎక్కడ కానీ. ఇంకా అది చాలా ప్లస్ అయింది సినిమాకి, చాలా ప్లస్ అయింది అది. ఇంకా నెక్స్ట్ మన 35 డైరెక్టర్ ఉన్నాడు కదా, 35 మూవీ డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన కూడా మంచిగా మాట్లాడాడు. చూసిన వాళ్ళంతా ఫుల్ హ్యాపీ, మంచిగా మాట్లాడారు. ఇంత ఎన్ని రోజులు, చాలా మంది నన్ను అడిగేవాళ్ళు ఎన్ని రోజులు పట్టి తీసింది, యాక్చువల్లీ సర్ప్రైజ్డ్ 35 daysలో మీరు షూటింగ్ చేశారంటే ఎంత బడ్జెట్ అయింది, ఇవన్నీ చాలా సర్ప్రైజింగ్గా అడిగేవాళ్ళు. సో ఎందుకంటే దే వాంట్ టు నో ఇంత మంచి మూవీని ఎలా చేశారు అని చెప్పేసి, మూవీ ఇండస్ట్రీ వాళ్ళే, డైరెక్షన్ టీంలో ఉన్న వాళ్ళందరూ కూడా. అంటే 35 days అంటే ప్రీ ప్రొడక్షన్ ఇట్లా చేశా మంచిగా. ప్రీ ప్రొడక్షన్ నేను 6-7-8 months తీసుకున్నా దాదాపు.
అంటే ఓన్లీ రిహార్సల్స్కి ఒక 3-4 months దాకా తీసుకుంటే దానికి మళ్ళీ గ్రౌండ్ వర్క్ చేయడానికి ఒక 6 months దాదాపు 1 year ప్రీ ప్రొడక్షన్ మంచిగా చేసాం. అంటే ఎక్కడ బడ్జెట్ తగ్గించవచ్చు, ఎక్కడ మనకు నీడ్ ఉంటుంది, ఆర్టిస్టుల దగ్గర మళ్ళీ అది కాకుండా టైం వేస్ట్ చేయకుండా రిహార్సల్ చేయించాము. అది ఫోన్లో షూట్ చేసేసాను, ఎడిట్ చేసేసాను. అది కూడా ముందు అన్నీ ప్రీ ప్లానెడ్గా ఉన్నాయి. ఈ అమ్మాయి మాత్రం లాస్ట్లో వచ్చింది, మిరపతీగలాగా వచ్చింది. అలాగా వచ్చి అంటే ఒక అమ్మాయిని అనుకున్నాం కానీ ఆమె బేసిక్గా ఆమెకి రిహార్సల్ చేసాము, అన్నీ అయినాయి. ఆమె ఒకనొక సందర్భంలో ఆమెకి ఏమైనా పర్సనల్ రీజన్స్ వల్ల సారీ అండి అనింది. అనగానే ఏం చేయాలి అర్థం కాలే. అప్పటికి మీరు ఆల్రెడీ లొకేషన్లో ఉన్నారు. కొన్ని రోజులు ఒక 2-3-4 daysలో షూట్ స్టార్ట్ అయిపోతుంది. నేను వెళ్ళిపోయినా అక్కడ కుప్పంలో ఉన్న షూట్ స్టార్ట్ అవుతుందని అందరికి ఇన్ఫామ్ చేసినాం. ఈ క్యారెక్టర్ మెయిన్ క్యారెక్టర్. నేనేం చేశానంటే ఒక అన్న అశోక్ అన్న అనేసి ఉన్నాడు, ఎవరన్నా ఉంటే చెప్పండి నేను ప్రతి ఒక్కరికి మెసేజ్లు చేస్తున్నా. అశోక్ అనేసి ఒక ఆయన నాకు తెలిసిన అన్న ఈమె ఇన్స్టా ప్రొఫైల్ పంపించాడు. చూసా ఒక్క బ్లాక్ అండ్ వైట్లో ఒక ఫోటో ఉంటుంది. దాంట్లో చాలా కళ్ళు కొద్దిగా ఎక్స్ప్రెసివ్గా కనిపించాయి. ఓకే, ఈ అమ్మాయికి యాక్టింగ్ రాకపోయినా పర్లేదు, చేయించుకుంటా, అర్జెంటుగా పిలిపించండి అని చెప్పా. పిలిపిస్తే అప్పుడు వంశీ అనే మా ఏడీ ఉంటాడు అనమాట, నాతో ట్రావెల్ అయిన అసోసియేట్ డైరెక్టర్. మనమంతా ఒకసారి ఈ అమ్మాయితో ఒకసారి ఆడిషన్ తీసుకో, మన సీనే ఇవ్వు, క్లైమాక్స్ సీనే ఇవ్వు అని చెప్పా. క్లైమాక్స్ సీన్ ఇచ్చింది. ఓకే, ఆ వీడియో కూడా నాకు రాలే, చూశాను. ఓకే డన్, నేను చేయించుకుంటా, బాగా చేసింది. బట్ ఓకే చిన్న చిన్న మనం చెప్పించుకోవచ్చులే అనిపించింది, ఒక కాన్ఫిడెన్స్ కుదిరింది. దెన్ ఇంకా అమ్మాయి వచ్చిన తర్వాత రేపు ఈ అమ్మాయి షూట్ కదా, ఏం చేసిందో తెలుసు ఈ అమ్మాయి? చెప్పండి. ఏం చేసింది అంటే, బెంగళూరులో ఏదో పండుగ ఏదో ఈవెంట్ ఉంటే రేపు షూటు, నేను వచ్చేస్తా, మార్నింగ్లో వచ్చేస్తా అనేసి కుప్పం నుంచి బెంగళూరుకి ట్రావెల్ చేసి, ఇది మైసూర్ దగ్గర బెంగళూరు అక్కడ వెళ్ళి మళ్ళీ నైట్ డ్రైవ్ చేసుకొని వచ్చింది. ఎర్లీ మార్నింగ్ షూట్. సో ఐ ఆల్రెడీ కమిటెడ్ ఫర్ 1 theatre play అనమాట. సో ఆల్రెడీ డేట్స్ చేశారు వాళ్ళు ముందే. అంటే బెంగళూరులో మేము ఫస్ట్ మైసూర్లో చేసాము, తర్వాత బెంగళూరులో, తర్వాత ఇక్కడ మన హైదరాబాద్లో కూడా చేసాము. బెంగళూరులో ఆ డేట్ అంటే అప్పటికప్పుడు వాళ్ళు నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి రిహార్సల్స్ చేయించుకొని, ఇంకా అది ఉన్నప్పుడు నా క్యారెక్టర్ని అక్కడ రీప్లేస్ చేయలేరు, అది చాలా కష్టం. నేను పర్మిషన్ అడిగాను, ఈయనకు తెలియకుండా అంటే వెళ్ళేసి వచ్చేస్తా అన్నట్టు. నా బాధ ఏంటి, నెక్స్ట్ డే షూటు, నైట్ అంతా డ్రైవింగ్, ట్రావెలింగ్, ఆ రోడ్లు ఎంత ఇట్స్ లైక్ హారర్ మూవీలో డ్రైవ్ చేసిన లాగుండే అనమాట. అంటే నువ్వు ఏంటంటే నీకు మైసూర్ రోడ్స్ అన్నీ అలాగనే ఉంటాయి అటు సైడ్, మైసూర్ కృష్ణగిరి రోడ్స్ అవన్నీ. నేనేంటంటే రోడ్స్ బాగుంటాయి, చాలా బాగుంటాయి, అడవుల్లో ఉంటాయి కదా కొన్ని. సమ్ పాయింట్ లైక్ మిడ్ నైట్ నేను 2కి అలా రీచ్ అయ్యాను, 2-3కి రీచ్ అయ్యాను. 1 o'clock టైంలో డ్రైవ్ చేస్తే నాకు అడ్వెంచరస్ అయిపోయింది. ఐ థింక్ అక్కడ ఆన్ ద వే మధుమలై ఫారెస్ట్ తగులుతుంది. సో దెన్ ఐ కాల్డ్ హిమ్. ద బిగ్గెస్ట్ జోక్ ఏంటంటే, ఆయన ఆల్రెడీ చాలా పిచ్చ కోవలో ఉన్నాడు నా పైన. ఏంటి, నెక్స్ట్ మార్నింగ్ షూట్ పెట్టుకుని ఆ అమ్మాయి ఇంకా హోటల్కి రాలేదా అని చెప్పేసి. ఆ రోజు కాల్ చేసి ఆల్మోస్ట్ 7:30-9 అవుతుంది. సార్ ఇట్లా 2 రూట్లు ఉన్నాయి, ఈ రూట్లో రమ్మంటారా కుప్పంకి, ఈ రూట్లో నువ్వు ఎక్కడున్నావు ఇట్లా బెంగళూరు. అబ్బా, ఇంకా ఆయనకు పిచ్చ కోపం వచ్చినట్టుంది, మొత్తం మింగేసుకొని సర్లే మన వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేసి అడుగు ఏ రూట్ కరెక్ట్గా చెప్తారనేది అన్నాడు. బికాజ్ హీ డోంట్ వాంట్, హీ కెనాట్ సే ఆల్సో విత్ యాంగ్రీ రూట్లీ. ఎంత కోపం పెట్టుకొని అమ్మాయి నన్ను రూట్ అడుగుతుందా అని. నాకు తెలిసి వాళ్ళూరే కదా, ఆయన ఎన్నిసార్లు బెంగళూరు వెళ్ళొచ్చు. నేనేంటంటే బేసిక్ ఏంటంటే క్లైమాక్స్ సీన్ తీస్తాండి, నిద్ర లేకుంటే ఎక్స్ప్రెషన్ సరిగా లేవు, మొబ్బు కనిపించింది, నా మైండ్ సెట్ అది. ఇంకొక వచ్చింది రాగానే ఒక నైట్ ఇంకెందుకు 3 o'clock వస్తే ఇంకా ఎన్నింట్లో పడుకొని లేచి ఉంటుంది, మళ్ళీ 4-5కి లేచేయాలి. కన్ఫ్యూజన్ ఉండింది పిల్ల. తర్వాత ఫస్ట్ డే కదా నా ఫస్ట్ షార్ట్ టైంకి పడిందా. మళ్ళీ నెక్స్ట్ డే బాగా ప్రిపేర్ అయిపోయి నెక్స్ట్ డే చిత్త కొట్టేసింది. సో మీరు థియేటర్ నేర్చుకున్నారా? థియేటర్ ఐ డిడ్ వర్క్షాప్ అండ్ ప్లే ఆల్సో. ఈ మూవీకి ఇంతమంది ఫ్రెష్ ఫేసెస్తో వెళ్ళడానికి ఏమైనా స్ట్రాంగ్ రీజన్ ఉందా, లైక్ మీరు స్క్రిప్ట్లా రాసుకున్నప్పుడు? స్క్రిప్ట్ ఒకటి ఉంటే, ఒకటి కొత్త వాళ్ళతో చేయాలి, కొత్త అంటే నన్ను నిరూపించుకోవడానికి ఒకటి ఉంటుంది కదా.
వాటేం అనేది ఒకటి ఉంటుంది కదా, కొత్త వాళ్ళతో వీడు మంచిగా చేయించుకున్నాడు అంటే వీడు ఒక మంచి డైరెక్టర్ అనే ఒక పేరు ఒకటి వస్తుంది కదా. ఆ పేరు కోసం అట్ ద టైం నేనేంటంటే నేను ఎంతవరకు నా కాన్ఫిడెన్స్ లెవెల్ నేను ఎంతవరకు చూపించుకోగలను అనేది నెక్స్ట్ ఫ్యూచర్లో. ఇంకోటి ఏంటంటే ఫ్యూచర్లో ఇప్పుడు నెక్స్ట్ సినిమా చేస్తాను, 2-3 సినిమాలు ఏమన్నా తెలియకున్న విధి ఎలా పెట్టింటే మనకు తెలియదు. నెక్స్ట్ కొత్త వాళ్ళతో సినిమా తీసి మళ్ళీ మంచి సినిమా తీయగలనని ఆ కాన్ఫిడెన్స్ కోసం లిటరలీ నా కోసం నేను కొత్త వాళ్ళతో ట్రై చేసింది. అల్టిమేట్ స్క్రిప్ట్ అలా కంటెంట్, బట్ నాకు కొత్త వాళ్ళతో నేను ఎంతవరకు ఫుల్ అప్ చేయగలను అనేది ఒకటి మైండ్గా టార్గెట్ పెట్టుకున్నా. దాంట్లో దేవుడి వల్ల సక్సెస్ అయ్యని అనుకుంటున్నా. అందరూ మంచిగా పర్ఫార్మెన్స్ చేశారు అంటున్నారు, మంచిగా ఉంది అంటున్నారు. ఇంకా దానికన్నా ఇంకేం కావాలి? మీరు రాసుకున్న కథలో మీకు బాగా ఫేవరెట్ అంటే ప్రతి ఒక్కరికి రైటింగ్ రాసుకునేటప్పుడు ఫేవరెట్ ఎలిమెంట్ అవుతుంది ఎక్కడో, ఇది ఈ సీన్ మాత్రం నాకు బాగా ఇష్టంతో రాసుకున్నా అనుకుంటుంది కదా, లేదా ఒక క్యారెక్టర్ కానీ ఒక సీన్ కానీ? అంటే నాకు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నేను ఎక్కువ లైక్ చేసింది రాజప్ప ఎల్లమ్మ క్యారెక్టర్. ఐ వాజ్ అబౌట్ టు సే సీరియస్గానే నేను ఇక్కడ చెప్పేది కదా, నేను ఫ్రమ్ ద డే వెన్ హీ సెడ్ దట్ నాకు రాజప్ప ఎల్లమ్మ క్యారెక్టర్ చాలా ఇష్టం. ఎందుకంటే ఆల్ ఓవర్ స్టోరీ వాళ్ళదే కదా. ఇద్దరిలో ఎవరి ఇష్టం ఎక్కువ? ఒక 1% కొంచెం ఎక్కువ ఉంటాయి కదా ఎవరో చెప్పు. నాకు పర్సనల్గా రాజప్ప క్యారెక్టర్ చిత కొట్టేశాడు అనిపించింది. లేదు రాజప్ప చిత కొట్టేశాడు, క్యారెక్టర్ పరంగా చిత కొట్టేశాడు. నాకు ఏంటంటే వాళ్ళిద్దరు లవ్ స్టోరీ ఏదైతే ఉందో చాలా క్యూట్గా ఉంటుంది. నాకు అది బేసిక్గా ఎందుకంటే అది నేను డే 1 నుంచి నేను ఎక్కువ కాన్షియస్గా తీసుకునే డిసిజన్ ఏది ఏంటంటే ఆ స్టోరీ అల్టిమేట్గా మీరు మూవీ వెళ్ళిపోయిన తర్వాత ఒక డైరెక్టర్ ఏం చెప్పాలనుకునేది ఒక కంటెంట్ ఉంటుంది. నేను చెప్పాలనుకుంటుంది వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి. అది వీళ్ళు ఇంకా సతీష్ శారద అంటావా, ఓకే వాళ్ళు కూడా ఇష్టమే, కానీ వాళ్ళకన్నా వీళ్ళిద్దరి క్యారెక్టర్లు ఇష్టం అంటున్నా. నేను ఒక సీన్ ఉంటే చూసారా, ఆయన ఇట్లా చీర కొనుక్కొని వెనక ఇట్లా దాచుకొని ఇలా తిరిగి ఇస్తారు. కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ మీ ఇద్దరికి గొడవలు అవుతున్నప్పుడు కూడా ప్రదీప్ ఇట్లా కొట్టడానికి వస్తారు చూసారా, అసలు నిజంగా కొట్టినట్టే ఎంత కోపం వస్తే ఎలా ఉంటుందో అలానే యాక్ట్ చేస్తాడు బ్రో. అయితే లేదు రాజప్ప చింపేశాడు, అది నో డౌట్. రామచంద్ర బాగా చేశారు, ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బాగా చేశారు, బట్ రాజప్ప చింపేశాడు. ప్రతి ఒక్కరికి లాస్ట్ ఏమొచ్చి క్రెడిట్ తీసుకెళ్ళిపోతారు. ఐ విల్ టేక్ ఇట్ లేటర్, మనం తర్వాత మాట్లాడదాం. బట్ ఆ రోజు నేను ఫోటోషూట్లో ప్రదీప్ని చూసినప్పుడు చెప్పాను, నువ్వు చాలా సక్సెస్ అవుతావు. నేను అప్పటికి మూవీ కూడా చూడలే. ఆయన ఫోటోషూట్ అవుతున్నప్పుడు ఐ సా హిమ్, నువ్వు చాలా దూరం వెళ్తావు బ్రో, ఆర్క్ మై వర్డ్స్ అని చెప్పిన. వాజ్ లైక్ థ్యాంక్ యూ. లైక్ మూవీ చూసినాక ఐ వాంటెడ్ టు మీట్ హిమ్ అండ్ గివ్ హిమ్ హగ్. బ్రో నువ్వు మామూలుగా చేయలేదు, అసలు డైరెక్టర్ పిండేశారు వేగంగా అనిపిన. పాడ్కాస్ట్ పెట్టుకో. డెఫినెట్లీ యూ కెన్ ఆస్క్ హిమ్, హి విల్ డెఫినెట్లీ. ఐ లవ్ టు హ్యావ్ హిమ్. చాలా బాగా చేశారు. అండ్ మీ ఇద్దరు కాంబో అయితే ఇట్స్ రియలీ గుడ్. పర్సనల్ గా నాకు కూడా చాలా ఇష్టం. అంటే మా ఇద్దరిని కలిపి చూస్తే అది చాలా బాగా అనిపిస్తుంది. అంటే ప్రాపర్ రియల్ హస్బెండ్ అండ్ వైఫ్ లానే నాకు కనిపిస్తుంది. యాక్చువల్గా నాకు కూడా ఆ క్యారెక్టర్స్ చాలా ఇష్టం. నాకు అందరూ వెళ్ళామంటే ఇంకా ఇష్టం. ఆఫ్ కోర్స్ ఇట్స్ మై క్యారెక్టర్. అండ్ రాజప్ప వాళ్ళ ఫాదర్ మధ్య ఉండే సీన్స్, సీరియస్ సీన్ లో కూడా కామెడీ వస్తుంది. అవును, చస్తావా చావు సీన్ లో అయితే కత్తి మెడ మీద పెట్టి మరి ఆయన అటెంప్ట్ చేస్తాడు, రాజా పెళ్ళి వేసేస్తాడు. ఇంకా నేను అనుకున్నా చంపేస్తాడేమో. చంపేస్తే వేరే స్టోరీ అయిపోతుంది. అంటే అసలు క్యారెక్టర్ ఎక్కడ తగ్గడు. బేసిక్గా చాలా బోల్డ్ ఉంటాడు, మొహమాటం, ఓపెన్గా మాట్లాడు. వైఫ్కి చీర ఇవ్వాలన్నా సరే ఇట్లా పిలిచి చీరిచ్చి అది మీరు రాసుకున్నప్పుడే నాకు అనిపించింది క్యారెక్టర్ డిజైన్ చాలా బాగా డిజైన్ చేశారు, చాలా మెచ్యూర్గా రాశారు అనిపించింది. దట్స్ వేర్ ఐ థింక్ డైరెక్టర్ విషయం ఉంది, చాలా విషయం ఉంది. ఈ విషయంలో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, నేను ఈయన రాసిన ప్రతి క్యారెక్టర్, అంటే నాకు ఎప్పుడు ఛాన్స్ రాలేదు చెప్పడానికి, ప్రతి
ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ క్రియేట్ చేయడం అనేది అది ఎంత చాలా కష్టమైన థింగ్. అంటే ఇప్పుడు చాలా మంది క్యారెక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ ప్రతి ఒక్కరికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది. అసలు సిద్ధయ్య క్యారెక్టర్ కానీ, రాజప్పకి కానీ, మనం మీరు నాకు ఇందులో అన్నిటికన్నా ఎక్కువ కొంచెం ఒక ఫేవరెట్ సీన్ ఏంటంటే, సిద్ధయ్య అనే క్యారెక్టర్ ఫస్ట్ స్టార్టింగ్లోనే సిద్ధయ్య ఊరు జనాలు ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు అనమాట. ఆ ఊరు జనాల్లో అబ్బాయికి ఉన్నది ఒకటే డైలాగ్. ఆ అబ్బాయిది కూడా గుర్తుండిపోతుంది, అసలు అందరికీ గుర్తుండిపోతుంది. అంటే డైలాగ్ అయినా కూడా వాళ్ళకి కరెక్ట్ ప్రాపర్గా సీన్లో సెట్ చేయడం అయినా కూడా అది చాలా గ్రేట్. నిజంగానే గ్రేట్. ప్రతి ఒక్క క్యారెక్టర్ గుర్తుండిపోయేలాగా, ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెన్స్ ఉండేలాగా అన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేశారనమాట. సో అది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇక్కడ చూసిన వాళ్ళకి ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకొక మూవీస్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఏదో వచ్చామా, నిలబడ్డామా, వెళ్ళిపోయామా, బ్యాక్ బిహైండ్లో ఉన్న అలా కాకుండా, నువ్వు ఈ క్యారెక్టర్ చేసావు కదా, నువ్వు ఈ క్యారెక్టర్ చేసావు కదా తిమ్మరాజుపల్లి టీవీలో, అలా గుర్తుపడతారనమాట జనాలు. అలా రాశారు. ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్ యాక్చువల్లీ. అంటే అది నార్మల్గా ఏంటంటే నాన్నే ఎంతమంది వాళ్ళు మేము థియేటర్ విజిట్ వెళ్ళినప్పుడు సేమ్ ఎల్లమ్మ, రాజప్ప పేర్లు అలాగనే పిలుస్తున్నారు సీరియస్లీ. అవును, అంత రిజిస్టర్ అయ్యాయి బాగా. అంటే నేను ఎప్పుడన్నా కానీ అబ్జర్వ్ మీరు సినిమా చూస్తానంటే ప్రతి క్యారెక్టర్కి ఒక స్టార్టింగ్, ఒక మిడ్, ఎండింగ్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ ఉంటాయి. మనది ప్రతి క్యారెక్టర్కి ఒక సర్కిల్ ఏర్పడుతుంది. ఒక సర్కిల్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆ సర్కిల్ వచ్చి ఎండ్ అవుతుంది. అవి కాన్షియస్గా తీసుకునే డిసిజన్స్. ఎందుకంటే క్యారెక్టర్ని ఎప్పుడైనా కానీ రాసుకునేటప్పుడు ఒక సర్కిల్ ఉంటుంది, స్టార్ట్ అయ్యేది ఎండ్ అయ్యేది ఒకటి ఉంటుంది కదా, అది ఉండాలి అన్నట్టు. లాస్ట్లో ఉత్తర దక్షిణ క్యారెక్టర్స్ కూడా లాస్ట్లో వాళ్ళే టీవీ దొంగతనం చేశారని ఇన్వాల్వ్మెంట్ ఒకటి, ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఒక జస్టిఫికేషన్ దొరికింది అనమాట. సో టీవీ కుమార్కి లాస్ట్లో దొరుకుతుంది, సర్పంచ్ క్యారెక్టర్కి లాస్ట్లో దొరుకుతుంది. ఆయన సర్పంచ్ అయినా ఊరి పెద్ద మనిషి. ఇప్పుడు వచ్చే వర్డ్స్ అప్పుడు లేవు కదా. సీన్లో ఫస్ట్ 30 minutesలో మన శారదా క్యారెక్టర్లు ఉన్న వాళ్ళు మన సతీష్ని అడుగుతారు చూసారా, చంటి మూవీ క్యారెక్టర్ ఎగ్జాక్ట్గా లాస్ట్లో మళ్ళీ టీవీ మీద అంటిస్తారు చూసారా. మీరు ఇప్పుడు సర్కిల్ అన్నారు చూసారా, అది నేను మూవీ చూసినప్పుడు రిలేట్ అయ్యా. అదే ఇంకోటి మీరు అబ్జర్వ్ చేస్తారంటే దీంట్లో మీరు మాంటేజెస్ అంటారు. మాంటేజెస్ అంటే ఏంటి, ఓకే హీరోయిన్ ఇట్లా జడలాగడం, ఇది లాగడం, ఇలా మీరు చూసారంటే మాంటేజెస్లో వీళ్ళ మాంటేజెస్ చూసినంటే అన్ని మీనింగ్ఫుల్ ఉంటాయి. స్టోరీ రన్ అవుతూ ఉంటుంది. ఆ మాంటేజ్ల వల్ల స్టోరీ మూవ్ అవుతుంది అని ఆ మాంటేజ్లు ఊరికే జస్ట్ ర్యాండంగా మాంటేజ్ తీసేసాం, ర్యాండంగా వచ్చేసాం అన్నట్టు ఉండదు. మాంటేజ్ల వల్ల స్టోరీ మూవ్ అవుతుంది. అది నేను బిలీవ్ చేస్తా. నేను చాలా సినిమాలు చేస్తే కొంత మంచి డైరెక్టర్లు కొంత మంచి చేశారు. అవి నార్మల్ ఇంకా చాలా వరకు చూసా కానీ మాంటేజ్లలో స్టోరీ టెల్లింగ్ చాలా తక్కువ. ఆల్ అబౌట్ ఇట్స్ మాంటేజెస్ ఓన్లీ. దేర్ ఈస్ నో వన్ డైలాగ్ ఆల్సో. నా క్లైమాక్స్ డైలాగ్లోనే అవి మాంటేజ్ షార్ట్స్ పడతాయి కదా. సో ఆల్ అబౌట్ మేము హ్యాపీగా ఉండే సీన్, తర్వాత కొట్టడానికి వచ్చే సీన్, తినడానికి తిన్న తర్వాత నీళ్ళు కడి అని పోసేస్తాడు కదా, హ్యాండ్ వాష్ చేసేసుకుంటాడు కదా, అది దానివల్ల ఇప్పుడు నేను అన్నం పెట్టినప్పుడు నా ముందు ఇలా వాష్ చేసేసుకుంటే నేను ఎంత ఫీల్ అవుతాను అసలు. సో ఇట్ వాజ్ లైక్ ఇంతకు ముందు తినిపించిన మూమెంట్. అదే ప్లేస్లో మేమిద్దరం చాపేసుకొని కూర్చొని హ్యాపీగా తిన్న ప్లేస్లో, అదే ప్లేస్లో హస్బెండ్ క్యారెక్టర్ని ఏదైతే ఉంది ఆ ముందు హ్యాండ్ వాష్ చేసేసుకుంటే ఇట్స్ లైక్ పెయిన్ఫుల్ సీన్ కదా. ఇట్స్ ఆల్ అబౌట్ మాంటేజెస్లోనే స్టోరీ ఉంది. ఇప్పుడు మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఫస్ట్ చిన్ని సాంగ్లో జస్ట్ సతీష్ అనే క్యారెక్టర్ 7th క్లాస్ వరకు చదువుకున్న క్యారెక్టర్ని మనం ఎస్టాబ్లిష్మెంట్ చేస్తాం. బట్ ఆ అమ్మాయికి ఫస్ట్ సతీష్ శారదాని బండపైన రాపించడం నేర్పిస్తాడు. అది రాపియడం వల్ల అమ్మాయి చేయిపోయిన గోరింటాక్ అనేసుకుంటుంది. మళ్ళీ అది మీరు క్లైమాక్స్లో ఎక్కడో టచ్ చేస్తారు కదా, చంటి మీనా అని. అది చేయించడంలో టీవీ పైన ఎస్ అనే సింబల్ వేస్తుంది. అంటే వీడిని నేర్పించడం. ఈ మనోడు చెడ్డి అనే పోస్ట్ ఇవ్వడం వల్లనే ఇది రావడం, చెంటి క్యాసెట్ ఇవ్వడం వల్లనే ఇవన్నీ ఇంటర్లింక్. మీరు చాలా ఫస్ట్ మీకు అర్థం కాదు కానీ స్టోరీ రన్ అవుతుందంటే ఇవన్నీ ఇంటర్లింక్లు ఉంటాయి. సో మీరు స్టోరీ రాసుకునేటప్పుడు అంటే వాట్స్ యువర్ మీ మైండ్లో ఏం రన్ అవుతుండే ఇట్లా? అంటే ఏం లేదు, ఒకటి ఏదైనా రాసుకున్నప్పుడు మనము నార్మల్గా ఏంటంటే గో విత్ ఫ్లో అంటారు కదా. బేసిక్గా ఏంటంటే స్టోరీ రాసుకున్నప్పుడు మంచి మూడు ఇవన్నీ ఉండాల.
అది నువ్వు ఇక్కడ రాసావా లేదంటే ఒక మంచి వెకేషన్కి వెళ్ళి ఒక అరకు లాంటి ప్లేస్లో రాసుకున్నావా అనేది పక్కకు పెడితే మంచి మూడు ఉంటే చాలు, మూడు కరెక్ట్గా ఉంటే స్టోరీ ఫ్లో ఆటోమేటిక్గా తెలియకుండా కాన్సన్ట్రేషన్గా దాని మీదనే ఆలోచిస్తూ ఉంటాం. అంటే నీకు తెలియకుండా లింకప్లు మనం ఏం చెప్పాలనుకుంటాం, నెక్స్ట్ సీన్ ఏంటి, ఈ సీన్ వల్ల వచ్చే నెక్స్ట్ వచ్చే సీన్కి ఏమి అటాచ్మెంట్ ఉంది, బిఫోర్ వచ్చే సీన్కి అటాచ్మెంట్ ఏముంది, ఆటోమేటిక్గా వచ్చేస్తే మనం అదే పని కదా మనం బేసిక్గా రాసుకున్నప్పుడు ఏంలే. క్యారెక్టర్లు మంచిగా ఉన్నాయనుకో, నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండింగ్ తెలిసిందనుకో, కొంతమంది డైరెక్టర్లు ఎండింగ్ లేకుండా కూడా సినిమా రాసుకుంటూ వెళ్తుంటే వాళ్ళకి ఎండింగ్ దొరుకుతుంది. అదొక నాది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పాలనుకున్నాం ఈ కథతో అన్నప్పుడు నా వే ఆఫ్ రైటింగ్ కథతో ఏం చెప్పాలనుకుంటున్నాం, నేను చెప్పాలనుకున్న హస్బెండ్ అండ్ వైఫ్ యొక్క స్టోరీ అనేది నా మైండ్లో పడింది. దాని చుట్టూ ఇది అల్లుకున్నాను తప్ప మనం ఒకవేళ ఏం చెప్పాలని తెలియకుండా నేనైతే రాయలేను. ఇప్పుడు ఏ స్టోరీ అయినా కానీ ఫస్ట్ మనకు ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది తెలియాలి. దాన్ని బట్టి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయండి ఫ్లో మంచిగా. అంటే ఇది మీ ఫస్ట్ మూవీ కదా, మీరు ఇంత మెచ్యూర్గా రాయడానికి దాని వెనుక సీక్రెట్ ఏంటి? అంటే సీక్రెట్ ఏం లేదు. నేను బేసిక్ ఏంటంటే నేను ఇంటర్మీడియట్ చదివేసిన తర్వాత సినిమాల్లోకి వచ్చేద్దాం అనుకున్నా. వచ్చిన తర్వాత నాకేం అసలు మూవీ నాలెడ్జ్ అంతగా అవసరం తెలియదు. ఊరికే మంచి రాజమౌళి గారు, బోయపట్టి గారు, కొర్రాల శివ గారు, వీళ్ళు కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ గారు, ఇలాంటి వాళ్ళే తెలుసు మనకి. వాళ్ళకన్నా తోపులు వీళ్ళు బిగ్ స్టార్సే. నేను అది నేను చెప్పట్లేదు, కానీ నేను అనేది ఏంటంటే ఇంకా మంచి డైరెక్టర్లు, వీళ్ళతో పాటు ఇంకా మంచి డైరెక్టర్లు ఉన్నారు అనే విషయాన్ని నేను ఇక్కడికి వచ్చి కొన్ని సినిమాలు చూడడం, వరల్డ్ సినిమా చూడడం, ఇక్కడికి వచ్చి శంకరాభరణం అనే సినిమా నేను ఎప్పుడూ చూడలే, ఇక్కడికి వచ్చే చూసా. ఉంది సినిమా మంచి హిట్టే, బట్ నేను చూడలే. ఎందుకంటే నేను ఏదైనా కమర్షియల్ సినిమాలు అవి ఏంటంటే శంకరాభరణం కూడా సూపర్గా ఉంటుంది మూవీ. అది నేను ఏంటంటే తర్వాత వరల్డ్ సినిమాలు చాలా సినిమాలు చూసా. ఎన్ని అంటే రోజుకు 5-6 సినిమాలు చూసేవాడిని. అట్లా భయంకరంగా చూడడం. నాకు మెయిన్గా ఇన్స్పైర్ చేసిన డైరెక్టర్ ఆర్జీవి అంటే ఇంకా వేరే లెవెల్. కలిసారా? అంటే కలవలేదు. అంటే నేనేంటంటే సత్య సినిమా నాకు ఫేవరెట్. నేను ఒక 500 టైమ్స్ 600 టైమ్స్ చూసింటా. అబ్బా, నాకు ఇప్పుడు నా ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇప్పుడు సత్య సినిమా ఉంటుంది. నేను ఫిల్మ్ మేకింగ్ గురించి కల్ట్ ఫ్యాన్, మామూలు ఫ్యాన్. అంటే సత్య సినిమా అంత పిచ్చి ఇష్టం నాకు. ఆ సినిమా త్రూనే నేను ఇప్పుడు నాకు ఫిల్మ్ మేకింగ్ పైన ఏమైనా డౌట్ వచ్చినా, ఓకే ఏదన్నా ఎడిటింగ్ పరంగా డౌట్ వచ్చినా, ఏమైనా డ్రామా పరంగా డౌట్ వచ్చినా ఆ సినిమా ఓపెన్ చేసుకుంటా. వావ్, నాకు అంత ఇష్టం ఆ సినిమా. నాకు ఆ సినిమా అంత నేర్పించింది. లేదు ఆయన ఇప్పుడు ఆయనకి నాలాంటి వాళ్ళు వచ్చిన మంది ఉంటారు ఆయనకి. ఇప్పుడు నేనేది ఏంటంటే నాలాంటి వాళ్ళు చాలామంది చూసి ఉంటారు. నాకు అంత ఇష్టం ఆయన అంటే ఆయన సత్య సినిమా అనేది నన్ను అంత ఇన్స్పైర్ చేసింది అంటున్నా. నాకు ఏంటంటే మూవీ ఎంత బాగుంటుంది అంటే ఒక ముంబై వీధుల్లో కెమెరా పెట్టేసి పర్ఫార్మెన్స్ చేసినట్టునే ఉంటుంది సినిమా మూవీ మొత్తం. ఎంత అంటే క్యారెక్టర్లు, బీకు మాత్ర క్యారెక్టర్ కానీ, సత్య క్యారెక్టర్ కానీ, బావు క్యారెక్టర్ కానీ, మా అంటే అన్ని క్యారెక్టర్లు గుండెకి అతుక్కునేస్తాయి. ప్రతి క్యారెక్టర్ ఒక లైఫ్ ఉంటుంది. అండ్ బీకు మాత్ర అనే క్యారెక్టర్ ఎంత బాగుంటుంది ఎట్లంటే లిటరలీ వాడు గ్యాంగ్స్టర్ కానీ వైఫ్కి భయం పడుతుంటాడు. అని నేను ఏంటంటే అంటే భయం అంటే భయం కదా, రెస్పెక్ట్ ఇచ్చే విధానం. అంటే వైఫ్కి ఇచ్చే రెస్పెక్ట్. వైఫ్ వాన్ కొడుతుంది, ఆ క్యారెక్టర్ని కొడుతుంది వైఫ్. అతను ఇమీడియట్గా ఎవరిని చంపించాలంటే ఇమీడియట్గా చంపించేసే వ్యక్తి. అతను ఇమీడియట్ చంపేస్తాడు. అంత ముంబైలో అంత గ్యాంగ్స్టర్ బీకు మాత్రం అనే క్యారెక్టర్. వైఫ్ కొడుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. అండ్ నేను అనేది ఏంటంటే ఎంత బాగుంటుంది. గ్యాంగ్స్టర్స్ ఎక్కడ ఉన్నారు మన చుట్టుపక్కల. మన కెఫేలో కూర్చున్నప్పుడు మన పక్కనే ఒక గ్యాంగ్స్టర్ కూర్చోండొచ్చు, చెప్పలేము. అదే సత్య సినిమా. ఉర్మిళ గారికి పరిచయం అవుతాడు, అతను గ్యాంగ్స్టర్ అనేది తెలిసేలోపు మనోడు చనిపోతాడు. అంటే నేను ఏదంటే సత్య సినిమా చాలా నేర్పించింది నాకు పర్సనల్గా, ఫిలిం మేకింగ్ వైజ్. కానీ అల్టిమేట్ పక్కా ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్కి అంటే నా అంతా అబ్జర్వ్ చేస్తారో మనకు తెలియదు కానీ, బట్ సత్య సినిమా మస్ట్ వాచ్.
క్యారెక్టర్ వైజెస్ కానీ ఎడిటింగ్ బ్యాక్గ్రౌండ్ Today I'll go and watch. You will also watch. Yeah, I'll watch again, and it's been very years. I think I watched it. ప్రతి దానికి సౌండ్ డిజైనింగ్ పరంగా కానీ మ్యూజిక్ వైజ్ కానీ భలే ఉందిలే. అవి ఎక్స్ప్రెస్ చేయడం అనేది నాకు ఇంకా మాట్లాడమంటే ఈరోజు పోడ్కాస్ట్ మొత్తం సత్య గురించి మాట్లాడతాను సీరియస్గా చెప్తాను. మీరు చెప్తుంటే మీ ఫేస్లో హ్యాపీనెస్ కనిపిస్తుంది బ్రో. ఐ మీన్ యూఆర్ ఎంజాయింగ్ వెన్ యూ టాక్. ఎందుకంటే ఆర్జీవి లాంటి డైరెక్టర్ నిజంగా చెప్తున్నా రేర్, సీరియస్గా చెప్తున్నా. కమర్షియల్ సినిమాలు తీశాడు, గ్యాంగ్స్టర్ సినిమాలు తీశాడు, లవ్ స్టోరీ రంగీలా అనే సినిమాలో వితౌట్ యాంటోగనిస్ట్ అంటే ఒక విలన్ ఉన్నాడు, ముగ్గురు క్యారెక్టర్లు, ఎంత మంచి ముగ్గురు క్యారెక్టర్ల మీద సింపతి కలుగుతుంది. అది వద్దే వేరే లెవెల్లో మళ్ళీ వేరే వెళ్ళిపోతుంది. కానీ అంటే రంగీలా లాంటి లవ్ స్టోరీ ఎవరు తీసింటారు నాకు తెలిసి. అంటే లవ్ స్టోరీలలో అట్లీస్ట్ ఒక విలన్ అని ఉంటాడు కదా, ఈ మూవీలో విలన్ ఏమి ఉంటాడు చూసి ఆడిన నేను ఏంటంటే అందరి క్యారెక్టర్ పైన సింపతి కలుగుతుంది. కానీ మీరు ఇద్దరు కలుద్దామని వద్దులే, సినిమా చాలా బాగుంటుంది, రంగీలా చాలా బాగుంటుంది. ఐ థింక్ ఆర్జీవి గారు మిమ్మల్ని ఈరోజు మీకు తెలుసో తెలియక ఆయన మిమ్మల్ని ఒక డైరెక్టర్ చేశారు అయితే. అంటే డైరెక్టర్ అవ్వాలనుకునేది రాజమౌళి గారిని చూసి, బట్ నా ఫిల్మ్ మేకింగ్ని, నా వే ఆఫ్ స్టైల్ని మొత్తం మార్చింది ఆర్జీవి గారు. ఆయన సినిమాలు ఆయన చేంజ్ జానర్స్ లేదు బ్రో. హర్రర్ మూవీస్ చేస్తారు. హర్రర్ మూవీ అంటే భయపెట్టాలనే ట్రై చేస్తాడు. హర్రర్ దెయ్యం లాంటి సినిమా మీరు చూసిన, బూత్ లాంటి ఒక సినిమా అండ్ అనేది ఏంటి చేసిన భయం పెట్టేయాలంటే భయం పెట్టించే సినిమానే తీస్తాడు. అంటే ఒక జానర్ని ఎంచుకున్నాడంటే ఆ జానర్ పర్ఫెక్ట్గా మీనింగ్ఫుల్గా తీసే డైరెక్టర్ అంటున్నా. హర్రర్ అంటే హర్రర్, లవ్ స్టోరీ అంటే లవ్ స్టోరీ, యాక్షన్ అంటే శివ, గ్యాంగ్స్టర్ అంటే మన సత్య లాంటి సినిమాలు. ఆయన జానర్స్ అన్ని జానర్స్ టచ్ చేసాడు ఆయన. కామెడీ ఇప్పుడు సర్కేస్ట్గా క్షణం మొత్తం సర్కేస్ట్ కామెడీ ఉంటుంది సినిమా మొత్తం. మనీ లాంటి సినిమాలు ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమా. కానీ అంటే ఎలా ఉంటుంది అంటే ఒక జానర్ని ఎంచుకున్నాడంటే బ్లాక్ కామెడీ అనేది ఆయన నుంచి వచ్చింది. అంటే మనకి ఇక్కడ ఎవరికి తెలియదు అంతకుముందు. అది వద్దులే, ఆయన గురించి చెప్పుకుంటూ పోతే అంటే ఇంకా చాలా ఉంటాయి. కానీ బట్ ఈజ్ ఎ గ్రేట్. యా డెఫినెట్లీ మిమ్మల్ని ఆర్జీవి గారిని పక్కన పెట్టి చేద్దాం ఒక పాడ్కాస్ట్. నేను ఎందుకంటే గొప్ప వ్యక్తులను కలవకుండానే ఇక్కడి నుంచి చూసి ఇన్స్పైర్ అవుతుంటే బాగుంటుంది. లేదండి, మీరు మీట్ అవ్వాలి డెఫినెట్గా. యూ హ్యావ్ టు టెల్ దిస్ స్టోరీ టు హిమ్. యా హీల్ హీ వాజ్ లైక్ యా. ఇంకా ఐ వాంటెడ్ టు ఆస్క్, మీరు స్టోరీ స్ట్రాంగ్గా రాసుకున్నారు, మీరు ఒక డైరెక్టర్ అవుదామని వెళ్ళారు, ప్రొడ్యూసర్కి నరేషన్ ఇచ్చారు. హౌస్ ఇట్, ఈ జర్నీ ఎలా అయింది? అంటే ఈజ్ ఇట్ ఈజీ ఆర్ ఇస్ ఇట్ డిఫికల్ట్ మీకు? అంటే ప్రతి ఒక్కరికి డిఫికల్ట్స్ అనేది కామన్గా ఉంటాయి బేసిక్గా. నేను బేసిక్గా ఏంటంటే ముందు ఆన్లైన్ ఎడిటింగ్ చేసేవాడిని. నెంబర్ ఆఫ్ మూవీస్ ఆన్లైన్ ఎడిటింగ్ చేశాను. సో ఫస్ట్ మీరు ఎడిటర్? నేను డైరెక్టర్ అవుదామని వచ్చింది. బట్ కొన్ని సందర్భాల పరంగా ఎక్కడ నేను వర్క్ చేయలే ఏడీగా, ఎక్కడైనా అసిస్టెంట్ ఎడిటర్గా వర్క్ చేయలే. ఓన్లీ జస్ట్ యూట్యూబ్ చూసి ఎడిటింగ్ నేర్చుకున్నా. జస్ట్ అలాగనే నా మూవీస్ చూసి నేను మూవీస్ని అబ్జర్వ్ చేయడమే నా పని. సైలెన్స్లలో మూవీస్ చూస్తాను నేను, వితౌట్ సౌండ్, వితౌట్ ఏమీ లేకుండా ఓన్లీ అలా సైలెన్స్ సినిమా చూస్తే. అసలు ఎడిట్ గురించి కొద్దిగా ఎడిటింగ్లో చాలా కట్స్ ఉంటాయి, జై కట్, ఎల్ కట్ ఉంటాయి, తర్వాత విజిబుల్ కట్స్ ఉంటాయి, మ్యాచ్ కట్స్ ఉంటాయి, చాలా కట్స్ ఉంటాయి. ఆ కట్స్ ప్రతి ఒక్కరు తెలుసు. ఎడిటింగ్ అనేది ఆల్ అబౌట్ సెన్స్. ఒక సీన్లో ఒక షార్ట్ని ఎంత వర్క్ సస్టైన్ చేయాలి, ఎంత వర్క్ పెట్టాలి, ఈ షార్ట్ తర్వాత ఏ షార్ట్ ఇవ్వాలి, అసలు సజెషన్ షార్టింగ్ మీనింగ్ ఏంటి, క్లోజ్ షార్టింగ్ మీనింగ్ ఏంటి, వైడ్ షార్టింగ్ మీనింగ్ ఏంటి, టూ షార్టింగ్ మీనింగ్ ఏంటి, టాప్ యాంగిల్ మీనింగ్ ఏంటి, ఏరియల్ షార్టింగ్ మీనింగ్ ఏంటి, అవన్నీ తెలియాలి ఒక యాజ్ ఎడిటర్కి. చాలామంది అవన్నీ తెలియదు. అసలు నీకు ఒక షార్ట్ మీనింగ్ తెలిస్తేనే నీకు ఎడిటింగ్ మీద అంత గ్రిప్ ఉంటుంది. ఎంతవరకు సస్టైన్ చేయాలనేది కూడా తెలియదు. అది కాకుండా ఆడియన్స్ పాయింట్స్ నుంచి ఈ షార్ట్ని ఆడియన్స్ ఎంతవరకు చూస్తే ఎంతవరకు ఇరిటేట్ కాకుండా ఉంటుంది అనేది కూడా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా చేయాలి. అది కాకుండా ఆర్ఆర్ స్పేస్ ఇవ్వాలి ఎడిటింగ్ అంటే. ఆర్ఆర్ స్పేస్ ఇస్తూ ఎమోషన్ని అంటే సస్టైన్ చేస్తూ, ఆడియన్స్ని బోర్ కొట్టకుండా చేస్తూ, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని చేయాలి ఎడిటింగ్ అనేది. అలా నేను ఆన్లైన్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు నేను మనీకి అడిక్ట్ అయిపోతున్నా, వద్దు ఇంకా లైఫ్ ఏంటి అనేసి మొత్తం ఆన్లైన్ ఎడిటింగ్ అన్ని ఆపేసి ఊరికెళ్ళి
నా ఫ్రెండ్స్ కొద్దిగా మనీ ఇచ్చారు, నేను ఇంకా అంతా కలుపుకొని ఒక డెమో తీసా. డెమో మా ఊరు వాళ్ళని పెట్టి తీసా, మా ఊరు వాళ్ళతోనే తీసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ దానికి మనీకి కొద్దిగా చిన్న ఎడిటింగ్ అంటే ఆర్ఆర్కి దీనికి డబ్బులు కావాలి కాబట్టి మళ్ళీ ఆన్లైన్ ఎడిటింగ్ స్టార్ట్ చేశా. అప్పుడు మీటర్ సినిమాకి అనేది నేను వెళ్ళా. ఆ మీటర్ సినిమాలో ఆయన పరిచయం అయ్యాడు. మొహమాటం పడితే బాగోదనేసి నేను ఒక డెమో చేశానండి చూస్తారా అని అడిగా. అవునా అట్లంటే సరే చూస్తాను అని. నెక్స్ట్ డే నేనేం చేయాలంటే చూస్తానని చెప్పేసాడు. రేపు నెక్స్ట్ డే చూస్తానని చెప్పేశాడు. ఇక్కడ ఆర్ఆర్ ఏం సెట్ అవ్వట్లే, నేనే బయట కొన్ని మూవీస్ నుంచి ఆర్ఆర్ వేసి మంచిగా చిన్న డిఐ చేసి మిక్సింగ్ చేసి అన్నీ చేసి మొత్తం చేసి వెళ్ళి నెక్స్ట్ డే ఆయన రా అంటే కార్లోకి పిలిపించాడు. పిలవగానే అక్కడ డెమో చూసాడు, అదిరిపోయింది, చాలా బాగా నచ్చింది ఆయనకి. నేనంటే స్టోరీ ఉండి చెప్పండి తిమ్మరాజపల్లి టీవీ ఆయన ఓకే డన్. The demo is not about Timrajpalli. కాదు అది వేరే, అది వేరే. అంటే మీ వర్క్ చూడాలి. ఓకే, గ్రేట్. అయితే మీకు దానికి ఫాలోఅప్ క్వశ్చన్ ఏంటంటే, మీకు స్టోరీ ప్రొడ్యూసర్కి చెప్పి ఒప్పించడం కష్టమైందా, మూవీ యాక్చువల్గా తీయడం కష్టం అనిపించింది యాజ్ ఎ డెబ్యూటెంట్ డైరెక్టర్? Even I want to know. అంటే స్టోరీ చెప్పడం అది అంటే ఇదంతా మన వర్కే కదా. అంటే ఏది మనము కష్టంగా నేనైతే సీరియస్ చెప్తాను. సో మీకు క్లారిటీ ఉంది ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అన్నది? ఓకే. నాకు ఎందుకంటే నేను ఎప్పుడంటే నా కాన్ఫిడెన్స్ ఎప్పుడు కోల్పోతానో మన వర్క్ కూడా కిల్ అయిపోతుంది. ఎప్పుడన్నా కానీ కాన్ఫిడెన్స్ కానీ వర్క్ చేయాలి. నువ్వు కొన్ని విషయాలు నీకు తెలియకపోవచ్చు, కానీ చేసే క్రమంలో నేర్చుకుంటావు, తప్పేముంది. కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మోర్ ఓవర్ నీకు ఆ స్కిల్స్ ఉండాలి, అట్ ద టైం కాన్ఫిడెన్స్ ఉండాలి. మొత్తం ప్యూర్గా నేను 100% ఆ స్కిల్స్ నేర్చుకొని నేను సినిమాలోకి దిగుదామంటే అది ఏది అవ్వదు. నీకు కొద్ది వరకు అట్లీస్ట్ ఒక 70% నీకు తెలుసా, ఓకే దిగు, వెళ్ళే క్రమంలో కొన్ని నేర్చుకుంటావు, తప్పేముంది. నేనైతే కాన్ఫిడెన్సే నాకైతే నాకు భయంకరంగా కాన్ఫిడెన్స్. వేరే వాళ్ళు ఎవరిని ఏమని అనుకుని నేనేంటంటే నెక్స్ట్ కొత్త వాళ్ళని పెట్టి మళ్ళీ సినిమా తీయడానికి రెడీనే, స్టార్ హీరోతో తీయడానికి రెడీనే, మీడియం రేంజ్ హీరోతో తీయడానికి రెడీనే, మళ్ళీ కొత్త వాళ్ళతో తీయడానికి రెడీనే. ఇంత ఎడిటింగ్ సెన్స్ ఉంది కాబట్టి, సో మీరు ఇందాక దాని గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఒక శారద అనే క్యారెక్టర్ ఎంగేజ్మెంట్స్కి బలవంతంగా ఒప్పించారు. ఎప్పుడు రాజప్ప కరెంట్ పట్టుకునే సీన్. సో కరెంట్ పట్టుకున్న తర్వాత సో ఈ లేచి తను కానీ ఎంగేజ్మెంట్కి ఒప్పుకోపోతే రేపు ఇదే అవుతుంది అని చెప్తారు అనమాట. సో హీఈస్ మై హస్బెండ్, ఆయన చనిపోతానని చెప్తున్నాడు డైరెక్ట్గా నాకు, ఏంటి ఈమె ఒప్పుకోకపోతే. సో ఇట్స్ లైక్ ఐ వాజ్ లైక్ ఎంత ఎమోషనల్ కదా నాకు. ఐ జస్ట్ హా వన్ లుక్, ఏంటమ్మా ఒప్పుకోమ్మా అని. బికాస్ ఐ షుడ్ నాట్ టాక్ మోర్. అంటే డైలాగ్స్ ఎందుకు పెట్టలేదు అంటే లాస్ట్ క్లైమాక్స్ కోసమే ఎక్కువ డైలాగ్స్ ఇన్వాల్వ్ చేయలేదు నాకు. ఐ హ్యావ్ ఓన్లీ స్కోప్ దట్ ఐ హ్యావ్ టు గివ్ వాట్ ఎవర్ ద ఎక్స్ప్రెషన్స్, అటర్ ద డైలాగ్స్ ఐ హ్యావ్ టు షో ఇట్ ఇన్ మై ఫేస్ ఓన్లీ. సో నేను ఇట్లా చూసాను అనమాట. సో అది నాతోనే ఆ సీన్ కట్ అవుతుంది. తర్వాత మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసి ఉంటే మళ్ళీ నెక్స్ట్ డే సీన్ నా ఫేస్ నాతోనే ఓపెన్ అవుతుంది. జనం నుంచి మీరు బయటకు వచ్చి స్టార్ట్ టాకింగ్. సో అది నాకు చాలా నచ్చిన ఒక థింగ్ అనమాట. నేను ఈవెన్ ఎలా చూస్తాను, ద నెక్స్ట్ డే మళ్ళీ ఆవిడ చూసేసరికి ఇంక మొత్తం ఎంగేజ్మెంట్ అంతా సెటప్ ఉంటుంది. నా పక్కన తను కూర్చొని ఉంటుంది. ఐ నో షీ డోంట్ లైక్ దట్ వాట్ ఎవర్, అండ్ ఐ నో ఎవ్రీథింగ్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ మీ. అంటే ఆ టీవీ పోవడం వల్లనే ప్రాబ్లం వచ్చింది. ఎందుకు తన పైన సతీష్ పైన నిందపడింది, హీరో పైన నిందపడింది, దానివల్లనే ఈమె లవ్ బ్రేక్ అవుతుంది. బట్ నేనేమో చెప్పలేను. సో ఇట్ ఈస్ లైక్ మిక్స్డ్. నాకైతే మొత్తం మూవీ మిక్స్డ్ థాట్స్ ఉండే. అయ్యో నేను ఇప్పుడు ఇలా ఎలా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి అనేది కొంచెం ఉండే అనమాట. బట్ ఇట్ కేమ్ రియల్లీ వెల్. అది యాక్చువల్లీ ఈయన ఎడిటింగ్ నాలెడ్జ్ వల్లనే అది అలా అయింది. నాట్ అబౌట్ ఓన్లీ దాట్, నేను నాకు క్లోజ్గా అబ్జర్వ్ చేసిన సీను అలా చాలా ఉన్నాయి. ఇంకా పాపం సతీష్ని బుక్ చేశారు మీరు. నాకు చాలా జాలేసింది సతీష్ క్యారెక్టర్ని చూస్తే. సైలెంట్గా దెబ్బేస్తారు రాజమాత. ఈ మూవీలో మీకు ఎక్కువ టేక్స్ అయిన సీన్ పర్టికులర్ ఏమైనా ఉందా? ఏది లేదు, అన్నీ సింగిల్ టేక్, 2 టేక్స్. నాదే చెప్పండి చెప్పు. నేను దాచాను, ఇంకా నువ్వు రివీల్ చేసా కదా, నువ్వు చెప్పు. సో ఐ థింక్ నేనే అనుకుంటా కొంచెం ఇరిటేట్ చేసిన దాన్ని. అంటే నేను
కాన్షియస్ అయిపోయానండి బాగా. సో మొత్తం ఊరు జనాలందరూ అక్కడ ఉండడము, చాలా మంది నిలబడి ఉండడము, అందరు ఆర్టిస్టులు అక్కడ ఉండడము. సో నా ఇట్స్ లైక్ ఫుల్ మోనోలాగ్. సో అంత ఒకటేసారి చెప్పాలి. ఈయన మరి సైకో, ఈయన కొంచెం సైకోతనం ఉంది, ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. ఒకటే షార్ట్ అంటే సైకో అంటే హీ హ్యావ్ హిజ్ ఐడియాలజీ ఎట్లా చేయాలి ఏంటి అనేది. ఎందుకంటే ఎడిటింగ్ సెన్స్ బాగుంది కాబట్టి దాన్ని బట్టి ఆయనకి ఇలానే కావాలి, ఒకటే షాట్లో రావాలి, సింగిల్ టేక్లోనే అవ్వాలి. అంటే ఒకటే షాట్ అని కట్స్ చేయను నేను, నువ్వు డైలాగ్ ఫుల్ డైలాగ్ ఒక దాంట్లోనే చెప్పాలి అనేసి అన్నారు అనమాట. సో అది ఒకటి డైలాగ్ చాలా పెద్దది కూడా. అవును, 1 minute పైన. సో అందుకని కొంచెం నేను కాన్షియస్ అయిపోవడం వల్ల అండ్ నాకు వెళ్ళిన సెకండ్ రోజే పెట్టడం వల్ల ఈ ట్రావెల్ ఉండడం, ట్రావెల్ తర్వాత వెంటనే మళ్ళీ నేను షూట్కి రావడం, సో ఇవన్నీ అవ్వడం వల్ల నేను కొంచెం కాన్షియస్ అయ్యి ఆ రోజు కొన్ని ఎక్కువ టేక్స్ తీసుకున్నాను. బట్ దెన్ వి రియలైజ్డ్ ఇన్ ద నైట్, మీ ఈవినింగ్ టైం మళ్ళీ నేను ఇంటికి అదే వచ్చేసిన తర్వాత ఐ సెడ్ టుడే ఐఎమ్ వెరీ సారీ అండి, టుడే ఐ వేస్టెడ్ యువర్ టైం. నాకు తెలిసి నాకు ఇది మంచిగా రాలేనట్టుంది, మనం ఇంకోసారి చేద్దామా అని అడిగాను నేను. దెన్ హీ యాక్సెప్టెడ్, విల్ డూ అని చెప్పేసి మళ్ళీ టుమారో మళ్ళీ మంచిగా ఫ్రెష్గా వెళ్ళి, సో దెన్ వీ డిడ్ ఇట్ ఇన్ 2-3 takes. దట్స్ ఇట్. అంతే మోస్ట్లీ. ఎందుకంటే నేను వర్క్షాప్ చేయలేదు అండ్ అట్లీస్ట్ ఒక 3-4 days అయి ఉంటే షూట్ స్టార్ట్ చేసి నేను ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయ్యేదాన్ని, ఏం జరుగుతుందో తెలిసేది, మనుషులు నాకు పరిచయం అయ్యేవాళ్ళు, అక్కడ అలవాటు అయ్యేది కొంచెం. సో అది నా Day 2 అనుకుంటా, Day 2 పెట్టారు సీన్. సో అందుకని కొంచెం అటు ఇటు అయింది, బట్ మిగతా అంతా బాగా ఈజీ అయిపోయింది నాకు. సో అంత ఎక్కడ ఇబ్బంది పడలేదు యాక్చువల్గా. మెనీ టైమ్స్ ఐ డిడ్ సింగిల్ టేక్స్ కదా. కొంచెం మీరు ఇప్పుడు కొంచెం ఖుషి ఇవ్వాలి. సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ పుష్ ఇచ్చారు, మళ్ళీ నేనే అబ్బో. బట్ చాలా బాగా పర్ఫామ్ చేశారు ఆ సీన్. అంతవరకు క్యారెక్టర్ సప్రెస్ అయి ఉంటుంది, ఏం మాట్లాడారు కదా, సడన్గా ఫ్లిప్ అవుతుంది. ఆడియన్స్ కూడా ఒక సర్ప్రైజ్ మోడ్లో ఉంటారు, ఏంటి అమ్మ ఇంతవరకు మాట్లాడలేదు. నేను యాక్చువల్గా డైరెక్టర్గా తిట్టుకున్నా, ఇంత మంచి స్టోరీ తీశారు, అంతవరకు ఆ సీన్ రాలేదన్నమాట. ఇంత మంచి క్యారెక్టర్ ఒక్క డైలాగ్ కూడా ఇయ్యలేదేంది అని అనుకున్న టైంలో రాగానే అబ్బా ఏం హై వచ్చింది. ఎవ్రీ సింగిల్ పర్సన్ సెడ్ ద సేమ్ థింగ్. అప్పటి వరకు నీకు డైలాగ్ లేదని మేము చాలా డిప్రెసింగ్ ఉండే, చాలా అసలు బాధపడుతున్నాము, ఇంకా లాస్ట్ నుంచి వచ్చేటప్పటికి మేము ఫుల్ సాటిస్ఫై అయిపోయాము అని చెప్పేసి. అండ్ ఫస్ట్ 30 minutes సతీష్ తర్వాత శారద క్యారెక్టర్స్ ఎలివేట్ అవుతుంది, తర్వాత రాజప్ప క్యారెక్టర్ మీ క్యారెక్టర్ వస్తుంది, అండ్ అగైన్ ఇట్ గోస్ ఇన్ సర్కిల్, మళ్ళీ వాళ్ళతోనే ఎండ్ అవుతుంది. నేను షూట్ జరుగుతున్నప్పుడు అండి నేను ఒకటి అడిగా, ఏమండి నాది బాగానే ఉంటుందా క్యారెక్టర్, పెద్దదేనా అని అడిగాను అనమాట. నేను ఏం చెప్పారంటే, అవునమ్మా తల్లి, షూట్ సినిమా స్టార్ట్ అయిన తర్వాత 20 minutes నువ్వు ఎంటర్ అవుతావు, లాస్ట్ వరకు నువ్వు ఉంటావు అని అన్నారు. ఎగ్జాక్ట్ 20 minutes నేను ఎంటర్ అయ్యానండి. అంటే అప్పటికి ఎంత క్లారిటీ ఉండాలి అసలు. నేను టైం చూసుకుంటున్నాను అనమాట, 18 minutes అయితే 19 minutes అయితే 20 minutes అవుతుంది. ఇంకా 20 minutes దగ్గర వచ్చిన క్యారెక్టర్ లాస్ట్ వరకు ఉంటుంది. ఆయన ఆ రోజు ఎంత నాకు అలా గుర్తుండిపోయింది నాకు అది మాట. ఓ అవునా అని చెప్పేసి అప్పుడు నమ్మలేదు, బట్ సినిమా చూసినప్పుడు చెక్ చేస్తే అంత కరెక్ట్గా చెప్పారని ఇది అనిపించింది. గుడ్. వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు వెయిట్ చేస్తారు కదా, నేను ఎప్పుడు వస్తాను. అవును, ప్రతి ఎవరు అందరూ వస్తూ ఉంటారు, అందరికి డైలాగ్స్ ఉంటాయి. నేను మాత్రం క్లైమాక్స్ వరకు వెయిట్ చేసేదాన్ని ప్రతిసారి. అండ్ నా ఫ్రెండ్స్కి ఎవరికి చెప్పలేదు నేను క్లైమాక్స్ గురించి. నేను ఎవరికి చెప్పకుండా వాళ్ళ మధ్యనే కూర్చొని అలా సైలెంట్గా ఉండడం అనేది చాలా డిఫికల్ట్ పార్ట్ అండ్ చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది కూడా. హోల్డ్ చేసుకున్నాను అనమాట నేను. ఐ హోల్డెడ్ మై సెల్ఫ్ బ్యాక్ సో మెనీ డేస్. మై ఫ్రెండ్స్ యూస్ టు ఆస్క్ మీ, నువ్వు ఎందుకు నిన్ను ప్రమోషన్స్లో ఇన్వాల్వ్ చేయట్లేదు, నువ్వు ఎందుకు ఇంటర్వ్యూస్కి వెళ్ళట్లేదు, చాలా ప్రమోషన్స్లో నువ్వు లేవు, ఎందుకు పిలవట్లేదు నిన్ను, దీనికి ఎందుకు తీసుకెళ్ళట్లేదు, దానికి ఎందుకు స్టేజ్ పైన ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు, అట్లా ఎంతోమంది ఎన్నో క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. సినిమా చూడండి మీకే అర్థం అవుతుంది, సినిమా చూడండి మీకే అర్థం అవుతుంది, అలా అన్నా కూడా ఏదో ఉంది అని అనుకుంటుంది. అలా ఏం లేదు అని కొంతమంది దగ్గర కవర్ చేసేదాన్ని. అలా కొంతమంది అయితే అసలు నన్ను ఎలివేట్ చేయొద్దు, ఒకటి ఉంటుంది ఇందులో పార్ట్ అని, మళ్ళీ క్లైమాక్స్ గురించి చెప్పకూడదు కదా. సో అలాగా కవర్ చేసి బాగా చాలా మందికి చెప్పేదాన్ని యాక్చువల్గా. అది చాలా నేనైతే మళ్ళీ నాకు ఎన్నిసార్లు చూసినా ఆ క్లైమాక్స్ బోర్ కొట్టలేదు.
అప్పటి వరకు బాగా వెయిట్ చేసి లాస్ట్లో రివీల్ అయ్యే సీన్ అయితే చాలా నచ్చింది నాకు. మై డిఓపి డిడ్ వెరీ గుడ్ జాబ్, మళ్ళీ మా మ్యూజిక్ డైరెక్టర్ డిడ్ వెరీ గుడ్ జాబ్, అండ్ ఫైనల్గా మా డైరెక్టర్ డిడ్ గ్రేట్ జాబ్. ఫ్రమ్ ది వర్డ్స్ ఆఫ్ డైరెక్టర్ చెప్పండి bro. మీకు అంటే క్యారెక్టర్ రాసుకునేటప్పుడు అంటే మీరు అనుకున్నారు ఇలా అంటే క్యారెక్టర్ సప్రెస్ చేసి సడన్గా ఫ్లిప్ చేసి సెకండ్ హాఫ్లో ఇలా తను మాట్లాడాలి బయటకు వచ్చి సినిమా అంత దొంగ ఎవరు అంటే హీరో అది కాన్షియస్గా తీసుకున్న డెసిజన్. వీళ్ళకి ఏం అర్థం కాలేదు, ఇవి నాకు డైలాగులు లేవు అనుకునే. ప్రతి సీన్లో కూడా నేను డైలాగ్ ఉందా, నాకేం డైలాగ్ ఉంది, నీకేం లేదమ్మా అంటే డైలాగ్ ఉందా, డైలాగ్ యాక్చువల్గా అయితే నేను ఒకసారి డైలాగ్ ఉంటేనే పర్ఫామ్ చేస్తావా, వితౌట్ డైలాగ్ కూడా పర్ఫామ్ చేయొచ్చు కదా. పర్ఫార్మెన్స్కి డైలాగ్ సంబంధం ఏంటి అంటే మేబీ షూటింగ్ పర్స్పెక్టివ్లో చూసినప్పుడు బిట్స్ అండ్ పీసెస్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్లో మూకీ సినిమాలు ఇప్పుడు చార్లీ చెప్పిన ఉంటారు, ఆయన ఓన్లీ వితౌట్ డైలాగ్ సినిమా మొత్తం ఉంటాయి. ఆయన ఎంత ఎక్స్ప్రెషన్స్ సస్టైన్ చేసిన ఎక్స్ప్రెషన్స్ చెప్పు. బీయింగ్ ఆర్టిస్ట్ నాకు ఉంటుంది కదా, నేను డైలాగ్ చెప్పాలి, నాకు డైలాగ్ ఉండాలి, నాకు డైలాగ్ ఉండాలి అని చెప్పి. వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే డైలాగ్ కన్నా డైలాగ్ కన్నా ఆర్టిస్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేది మోర్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అది వీళ్ళకి అర్థం కాదు. నాకు అర్థమైందండి ఇప్పుడు. అర్థమైందా? సరే అయితే ఐ థింక్ దట్ ఈస్ ద సీన్ దట్ ఈస్ ఎమోషనలీ స్టేడ్ విత్ యూ కదా. ఈవెన్ మీరు ఒక 2-3 మూవీస్ చేసినా ఇట్ విల్ స్టిల్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆల్వేస్ మై ఫేవరెట్ వన్ అండ్ ద స్పెషల్ వన్. అంతే, ఇది ఎప్పుడు ఉండిపోతుంది నాకు. ఎల్లమ్మ అనేది వెరీ ఎమోషనల్ థింగ్ నాకు. సో ఐ పోస్టెడ్ ఏ స్టోరీ రీసెంట్గా. సో లైక్ నా ఆహాలో మా ప్రెస్ మీట్ అయిన తర్వాత మేము నా గెటప్లోనే వెళ్ళాము యాక్చువల్గా. సో ఆ రోజు ప్రెస్ మీట్కి వెళ్ళినప్పుడు గెటప్లోనే వెళ్ళాం. సో ఆ ఎల్లమ్మ గెటప్ ఇంకా అప్పుడే నేను లాస్ట్ వేస్తాను అనమాట. అంటే ఆ శారీ కట్టుకోవడం, ఆ జుట్టు అల్లుకోవడం, బొట్టు పెట్టుకోవడం, కమ్మలైనా ఒకటి ఉంటుంది తాళిది, అది నేను కంటిన్యూ చేశాను. ఫస్ట్ డే 1 నుంచి నేను లాస్ట్ ఆహా ఈవెంట్ వరకు అది నా దగ్గరే పెట్టుకున్నాను. అండ్ ఐ కెప్ట్ దట్ ప్రాపర్టీ. యాక్చువల్లీ రిటర్న్ ఇచ్చేయాలి ప్రాపర్టీని, బట్ ఆ ప్రాపర్టీని నేను నా దగ్గరే పెట్టుకున్నాను. సో ఐ నెవర్ గివ్ టు ఎనీబడి ఆల్సో. దట్ విల్ స్టే విత్ మీ ఫర్ ఎవర్. సో అలా ఎల్లమ్మ గుర్తుగా నాతోనే ఉంటుంది. ఒక శారీ పెట్టుకున్నాను ఎల్లమ్మది, ఆ శారీ అండ్ ఆ తాళిది కూడా నేను నా దగ్గర పెట్టుకున్నాను. సో ఇంకా ఐ టుక్ ఏ వీడియో అండ్ లైక్ దిస్ ఈజ్ లాస్ట్ యాజ్ ఎల్లమ్మ, లైక్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్ వన్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు మిస్ హర్ అని చెప్పేసి ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్. మీకు ఫస్ట్ డెబ్యూ మూవీలోనే క్యారెక్టర్లో పెళ్ళి అయింది కదా, పెళ్లి సీన్ ఎలా అనిపించింది? ఇస్ ఇట్ వియర్డ్ ఆర్ ఇస్ ఇట్ రియల్ లైఫ్లో అవ్వలేదు కదా, లైక్ ఐ ఎక్స్పీరియన్స్డ్ ఆల్ దోస్ థింగ్స్. నేను నాకు పెళ్ళిళ్ళు అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. పెళ్ళిళ్ళకి వెళ్ళడం ఇష్టం, చూడడం ఇష్టం. ఆ పెళ్ళిళ్ళు వాళ్ళు ఎలా సిగ్గుపడతారు, ఎలా తలెత్తుతారు, ఆ జుట్టు ఎలా ఎత్తుతారు, చిన్నగా ఉన్నప్పటి నుంచి అవి చాలా ఎక్కువ అబ్జర్వ్ చేసేదాన్ని అనమాట. సో అలాగా అది చాలా ఇష్టం. పెళ్ళి అంటేనే నాకు ఇష్టం, ఎందుకంటే మ్యూజిక్ అయినా కూడా భజంత్రులు అవి అండ్ ఫుడ్ ఇవన్నీ బాగా ఇష్టం కదా. సో నేను యాక్ట్ చేసినప్పుడు నేను చాలా ఎగ్జైటింగ్ ఉండే, బాగుంది. డైరెక్టర్స్ ఇన్నర్ వాయిస్, ఈ అమ్మాయి చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అవుతుంది ఒక పెళ్లి సీన్కి. ఇట్స్ ఎ బిగ్ థింగ్, ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అలా తీసుకురావడం, పెట్టడం, అది కూడా ప్రాపర్గా. అప్పట్లో నేను చిన్నప్పుడు ఏవైతే చూసాను పెళ్ళిళ్ళు అలాగే జరిగేవి. ఇప్పుడు పెళ్ళిళ్ళు డిఫరెంట్గా జరుగుతున్నాయి అనుకోండి. సో అలా పెళ్ళిళ్ళలో నేను చూసిన దాన్ని నేను చేయడం అనేది స్పెషల్. మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు, నేనేం చెప్పాలి, డామినేట్ చేస్తున్నావు. అయ్యో నీ అక్కమ్మ, ఇప్పుడు మీరు తొక్కేస్తున్నారా? అలా ఏం లేదు, ఇందాక కాఫీ తాగాను కాబట్టి నాకు ఎనర్జీ వచ్చింది. ఆమె ఎగ్జైట్మెంట్ అవుతుంది కదా, అందుకనేసి ఆ అమ్మాయి ఎగ్జైట్మెంట్ నేను ఆనందిస్తున్నాను. బికాస్ మేమిద్దరం ఎప్పుడు వీటి గురించి మాట్లాడుకోలేదు. ఆయన నాకు చెప్తున్నప్పుడు నేను ఇంతవరకు ఎంత సైలెంట్గా విన్నానంటే, బికాస్ దట్ ఆల్ స్టోరీస్ న్యూ టు మీ. ఓ ఇది ఇలా వచ్చిందా, ఓ ఈ స్టోరీ, అదే ఇందాక పైసలు అదే చిన్న 50 పైసలు ఇచ్చేదాన్ని అన్నప్పుడు ఐ డోంట్ నో దట్ వాజ్ రియల్. సో ఇప్పుడు చెప్తున్నప్పుడు ఇందాక నేను చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాను. బేసిక్ ఏంటంటే వీళ్ళ పెళ్లి కోసం నేను మా పెద్దయ్య కూతురు పెళ్లి జరిగింది, ఆ ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసుకొని యాస్టిస్ అలాగే సెటప్ చేయించా. ఆ శారీతో సహా పర్టికులర్గా మా పెద్దయ్య కూతురు పెళ్లి జరిగింది ఇప్పుడు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు. అది ఎగ్జాక్ట్లీగా అదే శారీ.
అండ్ ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు కూడా ఆకు ఒక్క పెట్టి ఇస్తారు. ఇట్స్ కల్చర్ బేసిక్గా ఏంటంటే ప్రతి ఊర్లో మా ఊర్లో ఇప్పటికీ అది ఆ కార్డ్ను కొద్దిగా స్పెషల్గా భావిస్తారనమాట. అంటే దాని ఏంటంటే ఒక మంచి శుభకార్యం కదా బేసిక్గా. వెడ్డింగ్ కార్డ్ తీసుకునేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కానీ చెప్పులు తీసేసి వాళ్ళు చెప్పులు తీసేస్తారు. చాలా దైవభక్తితో ఇస్తారు. అంటే లైఫ్తో కూడుకున్న విషయం కదా. అది ఆకు వక్క ఇచ్చి ఇన్వైట్ చేయడం మా కల్చర్లో ఉంటుంది అది. అండ్ సతీష్ అండ్ శారద క్యారెక్టర్స్ కూడా చాలా క్యూట్ ఉంటాయి. వాళ్ళు మూవీ వేస్తున్నప్పుడు పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటారు, ఈమె వాటర్ తీసుకురావడానికి వెళ్తుంది, లిటరల్లీ అవన్నీ నేను చూసినవి, ఎక్స్పీరియన్స్ చేసినవి. చూసినవి కాబట్టి ఎక్స్పీరియన్స్ చేసినవంట. మీరేం చేశారు చెప్పండి. ఎక్స్పీరియన్స్ మీన్స్ అంటే ఏం చెప్పాలి. ఇప్పుడు ఆ సతీష్ క్యారెక్టర్ మీదేనా? చిన్నది ఆ దొంగతనాలు నేను చేసేవాడిని. కొబ్బరికాయలు, చెరుకులు, శనక్కాయలు వేస్తారు. శనక్కాయలు అంటే పల్లీలు అంటారు. మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు మా ఊరు నుంచి మెయిన్ రోడ్కు 2 కిలోమీటర్స్ నడుచుకొని రావాలి. అక్కడ బస్సు వస్తుంది. ఆ బస్సు ఎక్కామంటే కుప్పం టౌన్కి వెళ్తుంది. అక్కడ కాలేజీ, స్కూలు, కాలేజీ ఇదే ప్రాసెస్. వెళ్ళేదారిలో శనక్కాయలు, చెరుకులు, దెన్ వెళ్ళంటే బొప్పాయ్య, చిన్న చిన్న ఆనందాలు, చిన్న చిన్న దొంగతనాలు. అడ్డు వెళ్తుంటే ఉసిరికాయల చెట్లు ఉంటాయి, జామకాయల చెట్లు ఉంటాయి. ఇట్లాంటివన్నీ సీజన్ ఫ్రూట్స్ వస్తాయి కదా. వచ్చిన ప్రతిసారి సీజన్ ఫ్రూట్స్ దొంగలించడమే మా పని. ఏంటంటే శనక్కాయలు వేస్తారు కదా, ఒక 10 చెట్లు పిక్కొని వెళ్ళేది. ఇక్కడ నుంచి ఊరు దాకా తినుకొని వెళ్ళినంటే టైంపాస్ అయిపోతుంది. నోటికి తినడానికి బాగుంటుంది. అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎక్కడైనా ఇప్పుడు పుచ్చకాయలు వేస్తారు, పుచ్చకాయ ఏంటి అవి కూడా దొంగలించుకొని వెళ్ళడమే. మేము ఇంకోటి తెలుసా, కాలేజ్ బ్యాగ్లో వేసుకుంటా, స్కూల్ బ్యాగ్లో. ఎప్పుడంటే మేము ఏం చేసేవాళ్ళు తెలుసా, లిటరల్లీ నైట్ ఊర్లో కదా మేము ఉండేది, చుట్టూ మాది అడవి ప్రాంతం. ఇప్పటికీ అడవి ప్రాంతంలో ఉంటుంది. పుచ్చకాయలు ఎవరైనా వేస్తారు కదా, ఈవినింగ్ టైం 6 కల్లా వెళ్ళేది. ఒక 4-5 పిక్కోవడం, అక్కడే తినేసేయడం, పడేయడం, వచ్చేయడం, ఇలాంటివి చేసేవాడిని. ఒకరోజు మేము చెరుకులు దొంగతనం చేస్తాం తెలిసి పడిపోయి కరెంట్ పెట్టారు మొత్తం. మేము స్క్రూ డ్రైవర్లు తీసుకెళ్ళాం తెలుసా. కరెంట్ ఉందా లేదా చెక్ చేసి కరెంట్ ఉంటే మెల్లగా దాటి చేసుకొని వచ్చేసాం పని. మీలాంటి దొంగల కోసం పెట్టారా కరెంటు? ఆ దొంగతనాలు కదా, కానీ ఆ దొంగతనం వల్ల వాళ్ళకి ఇష్టం లేదు, ఏమీ లేదు. ఒక 2-3 చెరుకులు చిన్న తినడానికి ఆనందం, అంతే తప్ప. ఓకే, నేను కూడా చిన్నగా ఉన్నప్పుడు చాక్లెట్లు, క్లిప్పులు ఇట్లాంటి చిన్న చిన్న దొంగతనం చేసేదాన్ని. ఊర్లో ఉన్నప్పుడు భయంకరంగా మామూలు అల్లరు కదా నాది. నన్ను తిట్టిన వాళ్ళు ఉండరు. అంటే అంత అల్లరి చేసేవాడిని. బేసిక్గా ఏంటంటే ఇక్కడికి వచ్చి సైలెంట్గా అయిపోయినా కానీ నేను ఊర్లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఇస్తుంటా. ఇక్కడికి వచ్చి లైఫ్ ఒకటే ఉండి ఇలా మెల్లగా అవన్నీ ఫేడ్ అవుట్ అయిపోయినాయి. కానీ ఊర్లో నేను ఉంటే భయంకరంగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ అది తెలుసో తెలియకో మన లైఫ్లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. మీరు అన్నట్టు మూవీలో తెలిసిన వాళ్ళు అది చేసేవారు, ఇలా మాట్లాడేవారు, పేర్లు, ఊర్లు అన్నీ కదా. అండ్ ఈ ప్రాసెస్లో యాజ్ అ డైరెక్టర్ మీకు ఎప్పుడైనా లోన్లీగా అనిపించిందా? అంటే ఈ ప్రాసెస్ టఫ్ అని కాదు, కానీ ఇప్పుడు మూవీకి ఒకరే డైరెక్టర్ ఉంటారు, బట్ ఆర్టిస్టులు అయితే చాలామంది ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటారు, మీరు చెప్పేది వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే సీన్ టు సీన్ ఐడియా ఉంటుంది. ఓకే, ఈ సీన్ ఈరోజు ఇది ఉంది, రేపు ఇది ఉంది. బట్ ఒక డైరెక్టర్గా నీకు తెలుసా, ఈ మూవీకి సంబంధించి ఆర్టిస్టులు నాకు ఎవరో క్లోజ్గా ఉండేవారు కాదు, ఏం లేదు. నన్ను ఒక ప్రొఫెసర్ లాగా చూసేవాళ్ళు, ప్రిన్సిపల్ లాగా. ఎలా అంటే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళకూడదు, ఏమైనా అంటాడేమో. నేను వచ్చి డౌట్ క్లియర్ చేస్తే కూడా భయంగా డౌట్లు అడిగేవాళ్ళు. స్ట్రిక్ట్ ఉంటుండేనా? మామూలుగా స్ట్రిక్ట్ కాదు. చాలా కొన్ని రోజుల తర్వాత కొంచెం ఫ్రెండ్షిప్ చేసింది నేనే. అంటే అది మా ఊరు సైడ్ కాబట్టి, మాది కూడా లైక్ చిత్తూరు డిస్టిక్లో చాలా మంది మా రిలేటివ్స్ అందరూ ఉన్నారు కాబట్టి, సో కొంచెం రాయలసీమ కాబట్టి కొంచెం నేను ఇంకా మాట్లాడడం అలా. ఫస్ట్ మేమిద్దరం గొడవతో స్టార్ట్ అయిందిలేండి. గొడవతో స్టార్ట్ అయ్యి నాకు మంచి ఫ్రెండ్షిప్ క్రియేట్ అయింది నాకు మా డైరెక్టర్కి. ఇంకోటి ఏంటంటే వర్క్ అంటే చాలా డెడికేషన్గా ఉంటాను బ్రో. అసలు వర్క్ దగ్గర ఎవరైనా నెగ్లిజెన్స్ చేసినారంటే
లిటరల్లీ తిట్టేస్తా, నోట్కి ఏమొస్తుందో తెలియదు. లిటరల్లీ వర్క్ పరంగా వేరే పరంగా నేనేంటంటే వర్క్ పరంగా ఏంటంటే డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందంటే ఇట్ ఇంపాక్ట్స్ ప్రొడ్యూసర్. 100 మందిలో ఉన్నవా లేదంటే సింగిల్గా ఉన్నవా అని ఆలోచించిన. ఎలాంటే దానివల్ల వర్క్ డిస్టర్బెన్స్ అవుతుందని అంటే చాలా, నేను అందుకే చాలా స్ట్రిక్ట్గా ఉంటాను కాబట్టి నా దగ్గరకు రావడానికి భయపడేవారు. కొద్దిగా ఏమన్నా మాట్లాడాలన్నా కూడా ఏమనుకుంటాడో ఈ మనిషి అని అనుకునేవాళ్ళు. దెన్ రాని సినిమా మూవీ అయిపోయిన తర్వాత ఓకే వీళ్ళతో నాకేముంది, ఓన్లీ డబ్బింగ్. తర్వాత క్లోజ్ అయినా, తర్వాత నాతో క్లోజ్గా ఉండడం మొదలుపెట్టారు అందరు. కొద్దిగా లోన్లీనెస్ ఏమి ఉండదు బ్రో. నీకు తెలుసా, వర్క్ ఉంటే లోన్లీనెస్ అనేది మనకు రానే రాదు. వర్క్ లేకుండా ఉంటేనే, వర్క్ లేదనుకో నీకు లోన్లీనెస్ క్రియేట్ అవుతుంది. వర్క్ ఉంటే అసలు లోన్లీనెస్సే రాదు. ఇప్పటికీ ఏంటంటే జస్ట్ నిజంగా నేను మ్యాక్ ల్యాప్టాప్ నేను కొన్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. నా మ్యాక్ ల్యాప్టాప్ యొక్క పాస్వర్డ్ ఏముంటుంది తెలుసా, వైఫ్ అని ఉంటుంది. నేను అంత లైక్ చేస్తాను, నేను ఎవరికి ఇవ్వను ఆ ల్యాప్టాప్. సీరియస్గానే ఎవరికి తెలియదు ఇది. నేను అంత లైక్ చేస్తా. నా ఎప్పుడు 24 hours నా బెడ్ పక్కనే ఉండాలి ల్యాప్టాప్ అని నా మైండ్ సెట్. నేను ఒక వస్తువును కానీ ఒక పర్సన్ ప్రేమిస్తే అలా లైక్ చేస్తా అంటున్నాను. నాకు ల్యాప్టాప్ నాకు అది నేను నా పక్కనే ఉండాలి. మీరు తెలియదు, సీరియస్ చెప్తున్నా. చిన్న అకేషన్కి వెళ్ళాలన్నా కూడా ల్యాప్టాప్ తీసుకెళ్తా. ఏంటంటే 1 day మిస్ కాకూడదు. అంటే 1 day ఓ ల్యాప్టాప్లో మూవీ చూడకుంటే నాకు పిచ్చి లేసిపోతుంది. ఒక డేలో ఒక సినిమా అన్నది చూస్తే ఆ ల్యాప్టాప్లో మూవీ చూస్తున్నానంటే నాకు నేను ఎక్కడికైనా 1 day నైట్ ఒక దగ్గర స్పెండ్ చేస్తున్నానంటే కన్ఫర్మ్ ల్యాప్టాప్ తీసుకుని వెళ్తాను. ఆ డే మీకు ఫుల్ఫిల్లింగ్ ఉంటుంది. యా, నాకు ఏంటంటే అంత లైక్ చేస్తా. వస్తువుని లైక్ చేసినా, మనిషిని లైక్ చేసినా అంతే. అందరికి పెట్స్ అంటే ఇష్టం కదా, నేను నాకు ల్యాప్టాప్ అంటే ఇష్టం. అయితే మీ పెట్టి మీ ల్యాప్టాప్ అనమాట. ఇంకా ఈ మూవీలో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, చాలా సీరియస్ సీన్స్ ఉన్నాయి. ఏదైనా ఒక సీన్లో ఆర్టిస్ట్ కానీ ఎవరైనా కట్ చెప్పిన తర్వాత కూడా ఇంకా మోడ్లు ఉన్నారా? లైక్ కొట్టుకోవడం నాకు పెద్ద కంప్లీట్ అందరు ఆర్టిస్టుల దగ్గర నుంచి ఏంటో తెలుసా, షార్ట్ పెడదాం రెడీ, యాక్షన్ అన్న తర్వాత పర్ఫార్మెన్స్ చేస్తారా, నచ్చిందా నచ్చదా చెప్పను, వెళ్ళిపోతుంటా. నచ్చిందంటే అట్ల నుంచి అటు వెళ్ళిపోతుంటా. కట్ కూడా చెప్పను, కట్ చెప్పను. ఓకే డన్ వెళ్దాం పదండి అంటున్నా. చాలా సార్లు కట్ చెప్పారు, కట్ చెప్పను. అంటే నేనేంటంటే వీళ్ళు కన్ఫ్యూజన్, ఓకే అయిపోయిందా షార్ట్ అయిందా లేదని వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. తర్వాత ఏం ఓకేనా అంటే ఓకే కదా, మీరు ఎందుకు అక్కడ వెయిట్ చేస్తున్నారు, నేను మళ్ళీ క్వశ్చన్ ఇస్తాంట. అవి జరిగిన అవే షూట్ ప్రాసెస్ మొత్తం అదే. నేను కట్ చాలా తక్కువ చెప్పా. ఎందుకంటే వాళ్ళు అంటే మూడ్లో ఉంటారు. ఏంటంటే వర్క్ మూడ్ కదా, తక్కువ 35 daysలో ఫినిష్ అవ్వాలి అయినా మూడ్ క్రియేట్ అవుతుంది కదా, అది ఆ టెన్షన్లో. ఈ ప్రాసెస్ అంతా స్మూత్గా జరిగిందా లేదంటే ఏమైనా? అంటే మూవీ అన్నాగా నువ్వు తెలుసా, మూవీ ఏది కానీ చాలా స్మూత్ ఏది అవ్వదు. సీరియస్గా ఏది చిన్న మూవీ అయినా పెద్ద మూవీ అయినా స్మూత్ అనేది ఉంటుంది, ఉంటాయి. అది ఏ మూవీకైనా, పెద్ద సినిమాకు ఆ సినిమాకు ఉన్న కష్టాలు ఆ సినిమాకు ఉంటాయి, చిన్న సినిమాకు ఉన్న కష్టాలు చిన్న సినిమాకు ఉంటాయి. ఏ చెట్టుగా కాలినట్టు ఏ సినిమాకు ఆ కష్టాలు ఉంటాయి, కన్ఫర్మ్ ఉంటాయి. అది మనం చాలా దీంట్లో కూడా చాలా ఫేస్ చేసాం. లైక్ నిజంగా సీరియస్గా ఉన్న ఇష్యూస్, సీరియస్ ఇష్యూస్ ఒకటి అయింది, ఒకటి కాదు 2-3 అయినాయి. మన సతీష్ ఉన్నాడు కదా క్యారెక్టర్, అంటే హీరో క్యారెక్టర్ సాయి తేజ. మనకి అప్పుడు మనము ఒక జనరేటర్కి ఇట్లా తోయాలి, అందరూ ఊరికి హెల్ప్ చేద్దాం అనేసి వెళ్ళాం మేము కూడా. నేను సాయి వీళ్ళందరూ వెళ్ళాం. వెళ్ళగానే జనరేటర్ మనం కాలు మీద పడిపోగానే ఇంత వాపు వేసింది లిటరల్లీ. నేను కాలు ఇరిగిపోయింది అనుకున్నాం మేము, మొత్తం బోన్ మొత్తం అని. అలా షూట్ స్టార్ట్ చేసి 4 days అయింది, అప్పటికి 4-5 days అయింది అంతే. ఇంకా షూట్ ఆగిపోయినట్టేమో అనిపించింది. అంతే, ఇంకా లైఫ్స్ మొత్తం ఆగిపోయినాయా మళ్ళీ ఏంటి అనేది అన్నీ కాలు చూస్తున్నాం ఇలా వాపిస్తుంది. మళ్ళీ మా డిఓపి వాళ్ళ వైఫ్ ఆ డాక్టర్ వెంటనే ఫోటో పెడితే వాపెక్కింది, బోన్ ఏమి ఎరగలేదు, అర్జెంట్గా హాస్పిటల్కి వెళ్ళండి అంటే అప్పుడు కొద్ది ఫీల్ అయినా.
మళ్ళీ అంత బాగా ఎక్కినా కూడా షూట్ చేయాలి కదా. నెక్స్ట్ డే Scenes ఉంటాయా? చేజింగ్ సీక్వెన్స్లు రన్నింగ్ చేసేవి ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇంకా మనవాడు ఇంకా అలాగనే పరిగెత్తాడు. అయ్యో. ఆ, అదొకటి అయింది. మళ్ళీ ఒక ఇన్సిడెంట్ ఏమైంది అంటే జస్ట్ మిస్ అందరికి కరెంట్ షాక్ కొట్టేసేది మొత్తం యూనిట్కి. ఓ, ఇన్సిడెంట్ అయింది. అంటే ఇది ఏదైనా పర్టికులర్ సీన్లోనా? సీన్స్ చేస్తున్నప్పుడు ఇప్పుడు కొన్ని ఎలా ఉన్నాయంటే మనకు రిఫ్లెక్టర్లు వేసేసి రిఫ్లెక్టర్లు పైకి ఇలా లాగడానికి కొన్ని ఉంటాయి. అదే దాంట్లో రాడ్స్ ఉంటాయి కదా, తెలియకుండా రాడ్ మెయిన్ పోల్కు అంటే ఏదైతే పవర్ సప్లై. పైన దానికి లైట్ టచ్ అయింది. ఓకే. లైట్గా టచ్ అయింది, గాలికి ఇలా ఊతి టచ్ అయింది. ఓకే. అప్పుడు ఎవరు దాన్ని పట్టుకోలేదు. ఓకే. ఒకవేళ పట్టుకొని అంటే మొత్తం చాలా వరకు అది పెద్ద ఇష్యూ అది. కొన్ని 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 విషయాలు కొన్ని ఏమైందంటే చాలా కొన్ని జరిగాయి, అవన్నీ చెప్పుకోకూడదు. కొన్నిసార్లు అంటే అందరు పీపుల్ ఒకటేలా ఉంటారు కదా, ప్రతి ఒక్క ఊర్లో ఒకటేలా సపోర్ట్ ఇవ్వరు. మీరు ఎందుకు చేస్తున్నారు, ఎవరి దగ్గర పర్మిషన్ తీసుకున్నారు, ఇలాంటివి అడగడము. ఆ సినిమా అనగానే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడము, మాకు డబ్బులు ఎక్కువ ఇచ్చేస్తారు, సినిమా వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి అని. అంటే విలేజ్ పీపుల్స్కి కదా అంత ఎక్కువ నాలెడ్జ్ ఉండదు, ఉన్నా కూడా ఎక్కువ ఆశ చూపించడము. సో ఈయనైతే ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసుకుంటూ వచ్చాడు, లిటరల్గా ప్రతి ఒక్కరిని అడుక్కున్నాడు. అలా కాదమ్మా, మాది చిన్న సినిమా అమ్మ, మీరు ఇలా ప్రవర్తించకండి, మీరు మాకు సపోర్ట్ చేయండి అమ్మా అని చెప్పేసి ఎవ్రీవన్ లైక్ అందరితోటి కామ్గా ఉండి. ఈయనకి చాలా కోపం ఉంది, ఈవెన్ దో అంత కోపాన్ని కంట్రోల్ చేసుకొని ప్రతి ఒక్కరంటే మా సినిమా ఆగొద్దు, మా సినిమా ఫస్ట్ మంచిగా చేసుకోవాలి, ఈగో పక్కన పెట్టేయడం, కోపాలు పక్కన పెట్టేయడం ఏం లేదు, ఇంకా లైక్ సోబర్ అయిపోయి అంటారు కదా, అలాగైపోయి అందరినీ మాట్లాడి కన్విన్స్ చేసుకుంటూ వచ్చాడు. పెద్ద పెద్ద మేము కూడా పెద్ద పెద్ద స్ట్రగుల్స్ ఏం ఫేస్ చేయలేదు, అంటే లైక్ షూట్ లొకేషన్స్లో. ఎందుకంటే ఈయన మేనేజ్ చేసేవాడు అందరి దగ్గర. కొంచెం లేట్ అయ్యేది కానీ వెళ్ళడం, అందరితోటి పర్సనల్గా మాట్లాడడం, అలా చేసుకుంటూ వచ్చారు. అంటే ఇది జూనియర్ ఆర్టిస్ట్ని పట్టుకునేటప్పుడా లేదా లోకల్గా? ఇప్పుడు మధ్య అంటే లోకల్ కాదు కదా, తమిళనాడు కదా బేసిక్గా. అంటే మా ఊరు ఏంటంటే కుప్పం అయితే మనం ఏదో ఒకటి కన్విన్స్ చేసేయచ్చు. అక్కడ ఉన్న పీపుల్ అంటే మనకు ఐడియా లేదు, ఎవరు పరిచయం లేరు, బట్ వాళ్ళని కన్విన్స్ చేయాలి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో రేపు షూటింగ్ అన్నాగానే లేదు మా ఇంట్లో షూట్ చేయొద్దు అంటారు, వాళ్ళని కన్విన్స్ చేసి షూట్ చేయించాలి. అక్కడ కొన్ని మనం సెట్ ప్రాపర్టీస్ అరేంజ్మెంట్స్ కొన్ని చేయాలి. ఇది చాలా ఉన్నాయి ప్రతిదీ. ఏంటంటే ఏమైందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మోటో ఒకటే, మూవీ చేయాలంతే. అంటే అంతే, కన్విన్స్ చేయడం. నేనేంటంటే కన్విన్స్ చేస్తే ఎవరైనా వింటారు, మిమ్మల్ని కూడా కన్విన్స్ చేసి ఎవరిని కన్విన్స్ చేస్తే వింటారు అనేది ఒకటి నేను బిలీవ్ చేస్తాను. అంటే మంచిగా చెప్తే వింటారు, అదే కోపంతో చెప్పితే వినరు కదా, లైక్ పో అంటారు. సో మనం మంచిగా చెప్పడం అనేది అంటే చాలా వరకు సమస్యలు అనేవి కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతాయి అన్నది. యా, దట్స్ వాట్. అలాగే అందరితో కూర్చొని సెటిల్మెంట్లు. మీరు అన్నది అయితే కరెక్ట్. అంటే అప్పట్లో మనుషుల మధ్య గోడలు తక్కువ ఉండేవి, దూరం తక్కువ ఉండేవి, ప్రేమలు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు మనుషుల మధ్య గోడలు వచ్చాయి, పేరెంట్స్ గదిలో పడుకుంటారు, పిల్లలు గదిలో పడుకుంటారు. అండ్ తెలుసో తెలియకుండా వాళ్ళ మధ్య ఎమోషనల్గా డిస్కనెక్షన్ కూడా అలాగే వచ్చింది ఫర్ సమ్ రీజన్. అంటే ఒక మంచి మూవీ తీసి ఒక రిలేషన్స్ గురించి మాట్లాడింది మీరు, దీని గురించి ఏమని కామెంట్ చేస్తారు ఈ రోజుల్లో ఉన్న రిలేషన్స్కి? అంటే మా హస్బెండ్ అండ్ వైఫ్ సంథింగ్, కుడ్ బి ఎనీథింగ్, హస్బెండ్ అండ్ వైఫ్, అన్నయ్య తమ్ముడు, అమ్మ నాన్న, పిల్లలు. ఇంకోటి ఏంటంటే ఏ రిలేషన్షిప్ కానీ నేనేంటంటే మన చుట్టూ ఉన్న పీపుల్ కరెక్ట్గా ఉండాలా, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ బాగుండాలి. హస్బెండ్ ఏ రిలేషన్షిప్ అయినా అండర్స్టాండింగ్ ఉండాలా, అట్ ద టైం మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మంచిగా ఉండాలి. ఈ రెండు కరెక్ట్గా ఉన్నాయంటే ఏ రిలేషన్షిప్ మధ్య గొడవలు రావు. ఎప్పుడైతే మన చుట్టూ మనసులు బ్యాడ్గా ఉంటాయో తెలియకుండానే ఈ రెండిట్లో రెండు ప్లస్ ఏది మైనస్ ఉన్నా కూడా చాలా డేంజర్ పొజిషన్. ఎందుకంటే రిలేషన్షిప్ అనేది పక్కా తెగిపోతుంది. ఎలా అంటే మనసులు మన రిలేషన్షిప్ గురించి మాట్లాడేది బ్యాడ్గా ఉంటే ఒకటి కూడా నేనేం బిలీవ్ చేస్తానంటే బ్రో, 100 సార్లు నువ్వు నెగిటివ్ 100 సార్లు ఒక అబద్ధాన్ని నిజం చేయాలనుకుంటే, ఒక అబద్ధాన్ని నిజం చేయాలని 100 సార్లు ఒక పర్సన్ చెప్పినప్పుడు
ఆ పర్సన్ తెలియగానే ఒక్కసారి ఆలోచించడానికి క్రియేట్ అవుతుంది. ఆ ఆలోచననే మళ్ళీ క్రియేట్ అయ్యి కరెక్టే కదా అనేదాకా వస్తుంది. అది చుట్టుపక్కల ఉన్న మనుషుల మధ్య చేస్తారు. అండర్స్టాండింగ్ అంటే ఇంకా ఏం చేసినా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఒకటి ఉండాలి రిలేషన్షిప్లో అనేది బిల్డ్ చేస్తారు. అండ్ టెక్నాలజీ కూడా చాలా ఇంపాక్ట్ చేస్తుందేమో మీద, లైక్ ఫోన్స్ ఆర్ ఎనీథింగ్. ఆ! ఈ టెక్నాలజీ ఇప్పుడు ఫోన్ 24 అవర్స్ ఇలా చూసుకుంటా అంటారు. నీకు తెలుసా బెడ్ మీద ఇలా కూర్చొని రీల్స్ ఇలా చేసుకొని ఒక 2 అవర్స్ గడిపేస్తారు. అవును అవును. ఓన్లీ రీల్స్ ఇలా జస్ట్ అట్లా. అలా స్క్రోల్ చేసుకొని 2 అవర్స్. ఆ 2 అవర్స్‌లో ఏం సాధించామంటే ఏమీ లేదు. టైం వేస్ట్. ఊరికే కళ్ళకు పచ్చ కొన్ని రోజులు పోతే కళ్ళకు కూడా ఫోన్ చూస్తే అంటే ఇంక అద్దాలొస్తాయి. ఫోన్ వల్ల కమ్యూనికేషన్స్ అంటే ఎవరికన్నా చిన్న ఎమర్జెన్సీ ఉంటే సడన్‌గా ఫోన్ చేయడానికి యూజ్ అవుతుంది మనకు ఫోను. బట్ ఫోన్ వల్ల ఎంత అడ్వాంటేజ్ ఉందో డిసడ్వాంటేజ్ కూడా అంతే ఉంటుందని ఫీల్. అడ్వాంటేజ్ అండ్ మీన్స్ అండ్ ఏంటంటే నువ్వు ఫోన్ వల్ల నువ్వు మంచి నేర్చుకోవాలన్నా నేర్చుకోవచ్చు, చెడిపోవాలన్నా చెడిపోవచ్చు. అది నీ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన మూవీ చూసిన ఆడియన్స్ ఒక 5 years తర్వాత 10 years తర్వాత ఎలా గుర్తుపెట్టుకోవాలి? అంటే నేనేం బిలీవ్ చేస్తానంటే 5 years 10 years సినిమా అనేది నిరంతరం మనం ఒక ప్రాజెక్ట్ ఒకటి వచ్చేసిందంటే ఒకటి మన పిల్లలు మన పిల్లలు యూట్యూబ్ ఎప్పటికీ ఉంటుంది. యూట్యూబ్ కానీ సబ్స్క్రైబ్ ఏదైనా ఉంటుంది. మన సినిమా ఇప్పుడు తిమ్మరాజుపల్లి ట్రైలర్ అని కొడితే యూట్యూబ్లో వచ్చేస్తుంది. అది 10 years అనేది 10 yearsకి 3 years వాళ్ళకి అదంతా నేను చెప్పలేను కానీ బట్ చూస్తే నేను ఈ మూవీలో చెప్పాలనుకునేది ఏంటో తెలుసా, మెయిన్ మోటో హస్బెండ్ అండ్ వైఫ్ గురించి చెప్పాలనుకుంటే ఒక టీవీ అనేది థర్డ్ పర్సన్ అనుకుంటే మీ లైఫ్లో ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ అయినాయంటే మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఎలా పెరుగుతుంది, అది రియల్ లైఫ్లో కూడా కానీ నా మోట అది. ఇంకోటి కూడా ఏంటంటే బట్ పెళ్లి చేసుకున్నాడు, ఎవరు మంచిగా పెళ్లి చేసుకుందామని రాజప్ప అనుకున్నాడు. ఈ అమ్మాయి మంచి కళలతో వచ్చింది అంటే ఈ అమ్మాయికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీద ఆ అమ్మాయి మీద కోపం చూపిస్తే ఏమి యూజ్? ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఉంటాడు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు, ఎవరన్నా ప్రైవేట్ ఎంప్లాయీ ఉంటాడు, కూలి చేసేవాళ్ళు ఉంటారు, ఎవరో వాటెవర్ మేబీ. నీకు అక్కడెక్కడో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నీతో ఎండీతోనో లేదంటే మేనేజర్తో గొడవ అయింది, వచ్చి వైఫ్ మీద చూపిస్తే యూజ్ ఏంటి అంటున్నా. నువ్వు కూర్చొని కదా మాట్లాడుకోవాలి. నీకు టీవీ వల్ల ఊరు వల్ల ఇబ్బంది ఉంటున్నప్పుడు నువ్వు ఈ అమ్మాయి మీద కోపం ఎందుకు? నువ్వు కూర్చొని సాల్వ్ చేయొచ్చు కదా. అది ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే పాయింట్ అది. అంటే ఏంటంటే వితౌట్ యువర్ పర్మిషన్ ఈ అమ్మాయికి సంబంధమే లేదు కానీ ఈ మీద కోపం పడడం ఎంతవరకు కరెక్ట్? నువ్వు కూర్చొని మాట్లాడగలవు కదా నీ వైఫ్ హస్బెండ్ అన్నప్పుడు. అది ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి ప్రతి ఒక్కరికి నేను బేసిక్గా వీళ్ళకి మంచిగా కనెక్ట్ అయితే బాగుంటుంది అనుకున్నా. ఈ పోడ్కాస్ట్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చూసి మీ వైఫ్తో మంచిగా ఉండండి, అలాంటి హస్బెండ్ ఎలాంటి వైఫ్ ఏమైనా డిస్టర్బ్ చేసినా లేదంటే అటు ఇటు ఏమైనా ఉన్నా కూడా కొద్దిగా అండర్స్టాండింగ్గా మంచిగా వెళ్ళాలి. సర్దుకుపోయినది అవసరం లేదు. సీరియస్గా చెప్తున్నా చూడు, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఒక మంచిగా ఒక దగ్గర కూర్చొని 2 నిమిషాల్లో ప్రేమతో మాట్లాడుకొని సెటిల్ చేసుకునే మ్యాటర్ ఇది. అది అంత ఒక 5 minutes నువ్వు స్పెండ్ చేసినావంటే నీ వైఫ్తో హ్యాపీనెస్తో మంచిగా ఉంటుంది లైఫ్. నలుగురిలో కూడా రాదు అది. అండ్ మా కోసం స్వాతి గారు, వుడ్ యూ లైక్ టు పర్ఫార్మన్స్ దట్ సీన్? డైరెక్టర్ can't perform but I can say the dialogue maybe. యా డైరెక్టర్ గారు ఒకసారి మీరు టేక్ చెప్పండి. ప్రిపేర్ అవ్వలేదు కానీ బట్ మేబీ ఐల్ జస్ట్ ట్రై. గుర్తున్నంతవరకు చెప్పు. మీరు ఫస్ట్ టేక్ చెప్తే షార్ట్ చెప్తే రెడీ రోల్ కెమెరా యాక్షన్. ఓకే యాక్షన్. ఓకే, ఆ టీవీ వచ్చిన కాడ నుంచి నాకు నా మొగుడికి ఎప్పుడూ గొడవలే. పొద్దున్నే లేచి టౌన్కి పనికి పోతాడు, వచ్చే తలకి 6-7 అవుతుంది. వచ్చి చూస్తే ఇంటి నిండా జనాలే. మీ మీద కోపం నా మీద చూపిస్తాడు. పోనీ మీరేనా అర్థం చేసుకుంటారంటే అది లేదు. 24 గంటలు ఆ ఇంట్లో ఉండేకే అదేమన్నా మైసూర్ ప్యాలెస్? ఇట్లే పోతా అంటే నాకు నా మొగుడికి బంధం దూరం అయింది తప్ప దగ్గర అవ్వలేదు.
నా బాధ శారదకి చెప్దామంటే దాని బాధే ఎక్కువైంది. పోనీ మా మామకి చెప్దామంటే ఒక బియ్యం గింజ తినేకి లెక్కలేనన్ని సార్లు ఆలోచిస్తాడు. ఆయనకేం తెలుస్తుంది మా ఆలుమగల బాధ. ప్రిపేర్ అవ్వలేదు, వచ్చింది అలా. బికాస్ నేను అంత ఫోకస్ చేసా అక్క డైలాగ్ పైన. సో ఇప్పుడు చిన్న ఫన్ రౌండ్. ఓకే. సో మీ టీంలో కాల్ ఇట్ స్వాతి, వేద, సాయి తేజ, ప్రదీప్ ఆర్ ఎనీ పర్సన్ వాంటెడ్ టు ఆస్క్ లైక్ మోస్ట్ హంబుల్. మోస్ట్ హంబుల్ రాజప్ప. మోస్ట్ ఎమోషనల్. మోస్ట్ ఎమోషనల్ స్వాతి. మోస్ట్ ఫన్నీ. ఫన్నీనా సతీష్ ఉంటాడు. సాయి తేజ. సో మోస్ట్ కాన్ఫిడెంట్ కమ్ లిటిల్ ఓర్ ఆరోగెంట్ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా. నేనే. ఓకే, ఐ వాస్ నాట్ ఎక్స్పెక్టింగ్ దిస్. ఇంకా మీ టీంలో వీళ్ళకి ఇంకొక క్యారెక్టర్ ఇచ్చుంటే బాగుండు. ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి క్యారెక్టర్ వేరే వాళ్ళకి ఇచ్చుంటే బాగుండు, లేదంటే ప్రదీప్ క్యారెక్టర్ సాయి తేజకి ఇచ్చుంటే బాగుండు. అలా ఏమన్నా? నెవర్. నేను వీళ్ళని చూడగానే నేను ఫిక్స్ అయిపోయిన క్యారెక్టర్ డిసైడ్ అయిపోయి ప్రతి పేస్ చూస్తేనే అర్థమైంది వీళ్ళకి ఇది క్యారెక్టర్ అనేది. నేను ఎప్పుడూ అనుకోలే అట్లా. ఓకే, నైస్ నైస్. నన్ను మెయిన్ లీడ్గా సెట్ అవుతుందని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఇచ్చుంటే బాగా చేసి ఉంటాను అనిపించిందా? ఇచ్చుంటే చేసి ఉంటానని కాన్ఫిడెన్స్ వచ్చిందా? నేను అంటే నువ్వు దానికి సెట్ అవ్వవు అంటున్నా. సెట్ అవ్వనా? ఓకే. చేస్తారు, మా డైరెక్టర్ చాలా మంచి ఆయన, చేస్తారు. ఇంకా యాజ్ అ ఫస్ట్ మూవీ డెబ్యూటెంట్ డైరెక్టర్గా మీరు సక్సెస్ అయ్యారు. ఒక ఆస్పైరింగ్ డైరెక్టర్కి మీరు ఏం చెప్తారు? ఈ మెజర్స్ తీసుకోండి, ఇలా ప్రిపేర్ అవ్వండి, లేదా వాట్ ఎవర్ యూ వాంటెడ్ టు సే ఇన్ 2 minutes. ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చెప్తానంటే బీ కాన్ఫిడెన్స్, పేషెన్స్ ఉండాలి. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో డైరెక్టర్ అయిపోదాం, ఒక 6 monthsలో డైరెక్టర్ అయిపోదాం అని ఆశలు పెట్టుకోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిలిం మేకింగ్ గురించి మంచిగా తెలుసుకోండి. దెన్ ఫుల్ ప్లెడ్జ్డ్ తెలుసుకున్న తర్వాత దెన్ దిగండి. అది కూడా సినిమా అంటే నేర్చుకోండి. మీరు ఏంటంటే వరల్డ్ సినిమా, గొప్ప సినిమాలు అవన్నీ, హాలీవుడ్ సినిమాలు అవన్నీ చూడండి, అవి కూడా. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నేటివిటీకి సంబంధించిన సినిమాలు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదంటే బేసిక్గా ఏంటంటే నువ్వు ఎంత చేసినా ఏం చేసినా పిజ్జాలు బర్గర్లు కొంతమంది తింటారు. ఆవకాయ, గుత్తంకాయ, ఆవకాయ, ఊరగాయలు అవన్నీ ప్రపంచం మొత్తం తింటారు. ఫస్ట్ దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకోండి. నేను అది బిలీవ్ చేస్తాను ఎప్పుడన్నా కానీ. మన కల్చర్ తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మన కల్చర్లో గురించి తెలియకుండా మీరు హాలీవుడ్ సినిమాలు 100 చూసినా 200 చూసినా అవే నేను వృధా అని నా ఫీలింగ్. నేనంటే ఏమన్నా మూవీస్ మీరు సెర్చ్ చేస్తే గొప్ప గొప్ప సినిమాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. తెలుగులోనే మహబూబ్ అనే సినిమా వచ్చింది 1972లో. శంకరాభరణం అనే సినిమా చూడండి, అంతులేని కథ సినిమా చూడండి, మరో చరిత్ర లాంటి సినిమాలు చూడండి, సాగర సంగమం లాంటి సినిమాలు చూడండి. ఇంకా చాలా ఉన్నాయి తెలుగులో. మళ్ళీ సత్య లాంటి సినిమాలు చూడండి. అనేది ఏంటంటే కల్చరల్ అంటే ఏంటంటే మన తెలుగులో బొచ్చడి సినిమాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. అది కాకుండా మన ఇండియన్ సినిమాల్లోనే చాలా ఉన్నాయి. తెలుగు పక్కన పెడితే మన ఇండియన్ సినిమాలో చాలా ఉన్నాయి. సత్యజిత్ రే గారి సినిమాలు చూడండి, అనురాగ్ కశ్యప్ గారి సినిమాలు చూడండి, నాగరాజు మంజుల గారి సినిమాలు చూడండి, వెట్రిమారన్ గారి సినిమాలు, మారి సెల్వరాజు గారి సినిమాలు, బాలమహేంద్ర గారి సినిమాలు, ఈ సినిమాలన్నీ మూవీస్ చూడండి. మన ఇండియన్ కల్చర్లో వచ్చే మంచి ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు, గొప్ప గొప్ప ఫిల్మ్ మేకర్స్ ఉన్నారు. మీరు యాక్షన్ సినిమాలు, మంచి యాక్షన్ డైరెక్టర్ కావాలనుకుంటే రాజమౌళి గారి సినిమాలు చూడండి. అది కాకుండా లోకేష్ కనకరాజు అనేసి ఇప్పుడు మంచి డైరెక్టర్, ఆయన సినిమాలు చూడండి. నెంబర్ ఆఫ్ మూవీస్ ఉన్నాయి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హాలీవుడ్ సినిమాలు స్ప్రే, ఆ లైటింగ్ ఇక్కడే ఉండాలి, ఇది ఉండాలి అనేది అవన్నీ చూడండి. ఆ సినిమాలు కూడా మంచివే, నేను లేదని చెప్పలే. బట్ మన కల్చర్ మనం తెలుసుకొని చేస్తే బాగుంటుంది. మనకేం కావాలో, మనకేం ఫుడ్ కావాలని మనం సర్చ్ చేస్తే అదే బాగుంటుంది. నేను బిలీవ్ చేస్తా. ఇంకా నేనేం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఒక డెమో కూడా తీసుకోండి ఫస్ట్ అప్రోచ్ అవ్వడానికి. అది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నేను అలాగనే రీచ్ అయినా. నాకు రీచ్ అవ్వాల్సిన ప్రతి ఒక్కరికి అలా ప్రతి ఒక్కరికి రీచ్ అవసరం లేదు. బట్ నేను ఇలాగనే వచ్చా. మీరు మంచి ఒక డెమో తీసుకుంటే బెస్ట్ అన్న ఫీలింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్
డైరెక్టర్ అంటే జస్ట్ ఏదో సినిమా తీసేయచ్చు యాక్షన్ అది కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడిటింగ్ గురించి, ఫోటోగ్రఫీ గురించి, స్క్రీన్ రైటింగ్ గురించి, సౌండ్ డిజైనింగ్ గురించి, దెన్ సౌండ్ అంటే ఆ, ఇంకోటి మ్యూజిక్ గురించి, ఇంకా నెంబర్ ఆఫ్ క్రౌడ్స్ ఉన్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీ అప్డేట్ అవ్వండి, ప్రతిదీ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ దిగండి. ఏదో ఊరికే జస్ట్ ఇట్లు నేర్చుకొని హల్లులు మాత్రం నేర్చుకొని అచ్చులు నేర్చుకోకుండా దిగకండి. వావ్, మామూలుగా చెప్పలేదుగా. నిజంగా మీరు ఒక లెక్చర్ ఇచ్చారు ఇప్పుడు. మొత్తం నాకు తెలిసి సెట్ అయిపోతారు అందరూ. సరే, అదే నాది రీచ్ అయ్యి మంచిగా వెళ్తే మంచిదే అంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సేమ్ క్వశ్చన్ మీకు కూడా, ఒక ఫీమేల్ యాక్టర్ అవ్వాలి అనుకుంటున్నారు, ఆస్పైరింగ్, వాళ్ళకి ఇన్హిబిషన్స్ ఉంటాయి, నువ్వు కెమెరా ఫేస్ చేయడానికి, నలుగురిలో పర్ఫామ్ చేయడానికి, అట్లీస్ట్ ఆ డెసిషన్ తీసుకోవడానికి. వాట్ వుడ్ యూ సే ఇఫ్ ఫర్ ది ఫీమేల్ ఆర్ లైక్ మేల్ ఎనీవన్? మోస్ట్ ఆఫ్ దెమ్ కొంతమంది చిన్నప్పటి నుంచే నేను యాక్టర్ అవ్వాలి అనే కళ చాలా మందికి తక్కువ మంది ఉంటుంది. మధ్యలో వాళ్ళు పెరిగే విధానంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్పాయిల్ చేస్తారు వాళ్ళని. నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు, నువ్వు బాగా ఉన్నావే, నువ్వు బాగా మాట్లాడుతున్నావు, బాగా చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని చేస్తున్నావు అని చెప్పేసి చాలామంది నువ్వు సినిమాలో ట్రై చేయొచ్చు కదా ఇలాగలా చెప్తారు. ఆ పక్కన వాళ్ళ మాటలు విని చాలామంది వస్తారనమాట. సో ఆ తర్వాత ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో చాలా స్ట్రగుల్స్ పడతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాదు. ఓకే అంటే ఓకే నీకు ఒక డ్రీమ్, నీకు ఎప్పుడైతే చిన్నప్పుడు నీకు సంథింగ్ క్రియేట్ అవుతుంది. సో అయినప్పుడు ఫస్ట్ నీకు ఒక బేసిక్ ఎడ్యుకేషన్ క్రియేట్ చేసుకోవాలి. ఒక బేసిక్ అన్నీ కూడా నేర్చుకున్న తర్వాతనే, అంటే లైక్ ఏదైనా ఫస్ట్ అయితే ఎడ్యుకేషన్ అసలు స్టాప్ చేసేసి వచ్చేసేయాలి అని కాదు. సో ఫస్ట్ ఒక మన చేతుల్లో అనేది, మనం ఎడ్యుకేషన్ అనేది ఏం నేర్పిస్తుంది అంటే ఏదో ఎగ్జామ్స్, సెమిస్టర్స్ అలా కాదు. ఇట్ విల్ టీచ్ యూ లాట్ ఆఫ్ థింగ్స్, ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్. అది దాన్ని కంప్లీట్ చేసే రావాలి. అంటే దే షుడ్ అండర్స్టాండ్ అండి, నిజంగా నాకు టాలెంట్ ఉందా, బయట వాళ్ళు చెప్పిన మాటలు పక్కన పెట్టేసి దే హ్యావ్ టు అనలైజ్ దెమ్ సెల్ఫ్. నాకు ఆ ఫేస్ ఉందా, నేను టాలెంటెడా అనేది ఫస్ట్ వాళ్ళకి అర్థం అవ్వాలి. సో అర్థమయిన తర్వాత దెన్ దే షుడ్ స్టార్ట్ అప్రోచ్ లైక్ వెరీ సీరియస్లీ. ఇట్స్ నాట్ లైక్ దట్ ఒక రీల్ పెట్టాము మేము, ఒక 100K ఫాలో వచ్చేసింది, 100K వ్యూస్ వచ్చేసింది, నో నౌ వీ కెన్ డూ ఎనీథింగ్, అలా కాదు. ద రీల్ యు ఆర్ క్రియేటింగ్ సమ్మన్స్ లైక్ ఎవరైనా చేస్తే ఏదో యాక్టింగ్ చేసాము, వేరే ఆల్రెడీ చేసిన యాక్టింగ్ని మీరు చేశారనుకోండి. సో అప్పుడు అది కాదు కదా. యూ హ్యావ్ టు క్రియేట్ యువర్ ఓన్ టాలెంట్. సో అది రీచ్ ఎలా ఉంది అనేది ఫస్ట్ అది టెస్ట్ చేసుకోవాలి. సో అలా చూసుకొని కంటిన్యూస్ హార్డ్ వర్క్ చేయాలి. లైక్ దెర్ ఈస్ నథింగ్ లైక్ ఇట్లా వచ్చేస్తుంది అని ఏం కాదు. బికాస్ ఐ స్ట్రగుల్ మై సెల్ఫ్ 5 years టు రీచ్ దిస్ పొజిషన్. సో 5 years నుంచి ఐ వాజ్ ట్రయింగ్, ఐ వెంట్ టు లాట్ ఆఫ్ ఆడిషన్స్. ఇట్స్ ఆల్ అబౌట్ సమ్ పీపుల్కి లక్ ఉంటుంది, తొందరగా అయిపోతారు. సమ్ పీపుల్ హ్యావ్ సమ్ నెట్వర్క్, సమ్ పీపుల్ హ్యావ్ దేర్ కాంటాక్ట్స్, రెఫరెన్సెస్ అండ్ ఇప్పుడు అలా ఉంటే చాలామంది ఎంగేజ్లో కూడా యాక్టర్స్ అయిపోతారు. ఎందుకు? దే హ్యావ్ సమ్ కాంటాక్ట్స్ ఉంటాయి వాళ్ళకి. అండ్ కొంతమంది ఎన్ని ఇయర్స్ ట్రై చేసినా కూడా అవ్వలేకపోతారు. సో ఇట్స్ అబౌట్ వెరీ బిగ్ థింగ్ అన్న బిగ్ స్టోరీ, బట్ నౌ ఐ కాన్ నాట్ ఫినిష్ ఇన్ స్మాల్. బట్ ఏం చెప్తాను, లైక్ యూ హ్యావ్ టు బిలీవ్ యువర్ సెల్ఫ్. I have to do it, I can do it, but you should not waste your time and something if it is not fit for you, if it is not నీకు అది మెంట్ అవ్వలేదు అనే ఏదో ఒక ఫోర్స్ వల్ల, అంటే యూ మే హ్యావ్ టాలెంట్ ఇన్ డిఫరెంట్ థింగ్స్. ఇక్కడ లేకపోతే ఏంటి, నీకు ఇంకో టాలెంట్ ఉంది, దాంట్లో ట్రై చేయాలి. అంతేగాని నేను ఖచ్చితంగా యాక్ట్రెస్ అయిపోవాలి, ఖచ్చితంగా నేను ఇందులోనే చేసేయాలి అని చెప్పేసి, అంటే ఐ సా పర్సనలీ మెనీ పీపుల్ ఆర్ దేర్ వేస్టింగ్ దేర్ టైమ్. ఐ ఫీల్ లైక్ దట్. సో దే మే హ్యావ్, అంటే కొంచెంమంది చాలా స్టైలింగ్ చేసే దాంట్లో చాలా టాలెంట్ ఉంటుంది, ఐడియాలజీ చేసే అంటే మీరు ఇలా ఇది ప్రాపర్గా, సో దే హ్యావ్ మెనీ టాలెంట్స్. సో కొంతమంది అట్లా రాంగ్ గైడెన్స్ వల్ల ఇక్కడ వచ్చి చాలామంది స్ట్రగుల్ అవుతున్నారు. ఐ వాంట్ టు టెల్ దెమ్, సో యూ నో నీడ్ టు గివ్ అప్ ఆన్ దిస్. యూ హ్యావ్ టు ఫైండ్ వాట్ టాలెంట్ యూ హ్యావ్. సో దానిపైన ఫోకస్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. సో ఎవరైతే ఓకే ఫైన్ ఐ హ్యావ్ టు డూ దిస్ అన్నప్పుడు, ఎవ్రీబడి కెన్ డూ దిస్, ఎవ్రీబడి కెన్ అచీవ్ దర్ గోల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎ కన్సిస్టెన్స్ ఎఫర్ట్స్.
వావ్, Yeah. వెరీ వెల్ సెడ్, చాలా బాగా చెప్పారు. అంటే మీరు చెప్పిన దాంట్లో చాలా రియాలిటీ ఉంది యాక్చువల్గా. రాంగ్ గైడెన్స్ లేదంటే కొంతమంది బాగుంటారు, హీరోయిన్ మెటీరియల్ లేదంటే హీరో మెటీరియల్, ఎవరైతే పక్కన వాళ్ళు బూస్ట్ ఇస్తారో దాన్ని నిజం అనుకొని యాక్చువల్గా వాళ్ళు బిలీవ్ చేస్తారు, అండ్ దెన్ వాళ్ళు దే జస్ట్ గో. వన్ మోర్ థింగ్, నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. యా, ఇప్పుడు వచ్చే ఫిల్మ్ మేకర్స్ ఎవరైనా మర్షన్ షూట్ బుక్స్ చాలా మంచిగా చదవండి. బుక్స్ చాలా ఇంపార్టెంట్. మీకు లైక్ నాకు తెలిసిన కేశవ రెడ్డి గారి నవలు కానీ, రంగనాయక అమ్మ గారి నవలు కానీ, దెన్ ఎద్దనపూడి సులేచన్ రాణి గారు కానీ, మల్లాది గారు కానీ, ఎండమూరి వీరేంద్రనాథ్ గారు కానీ, వీళ్ళ పుస్తకాలు చదవండి ప్లీజ్. ఎందుకంటే పుస్తకాలు చదవడం వల్ల మీకున్న జ్ఞాపక శక్తి చాలా ఏంటంటే విజువల్గా మీకు చాలా ఇన్స్పైర్ చేస్తుంది. పుస్తకాలు మస్ట్ రీడ్ అండి. థ్యాంక్ యూ మునిరాజు బ్రో అండ్ స్వాతి ఫర్ కమింగ్ టుడే. థ్యాంక్ చాలా విషయాలు మాట్లాడాం ఈరోజు, లైక్ మూవీ గురించి మాట్లాడడం, క్యారెక్టర్స్ గురించి మాట్లాడడం, బిహైండ్ ద సీన్స్ ఉన్న స్ట్రగల్స్ గురించి మాట్లాడడం, మెనీ థింగ్స్. థ్యాంక్ యూ ఆస్పైరింగ్ డైరెక్టర్స్కి, ఆస్పైరింగ్ యాక్టర్స్కి మంచి మెసేజ్ ఇచ్చారు. ఐఎమ్ షూర్ దిస్ విల్ రీచ్ టు మెనీ పీపుల్ అండ్ దిస్ విల్ benefit them and this will add value to their life. Thank you very much. థ్యాంక్ యూ. I wanted to take your feedback. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. యువర్ కంటిన్యూస్ ఫాలోఅప్, డైరెక్టర్తో మీరు ఫాలోఅప్ చేశారంట, మీరు ఈ టైం పెట్టుకుందాం, చాలా ప్రొఫెషనల్గా ఉంది. మీరు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం అయితే సూపర్. మీరు బొకే ఇచ్చారు, మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్నారు, అని మేము ఎంట్రీ అయినప్పుడు మీరు కెమెరాతో షూట్ చేశారు. సో దట్ గివ్ మీ లైక్ వెరీ నైస్ ఫీలింగ్ అబౌట్ యువర్ స్టూడియో. అండ్ మీ స్టూడియో కూడా చాలా బాగుంది, నాకు చాలా పర్సనల్గా చాలా మంచిగా అనిపించింది. సో సీయింగ్ అండ్ మీరు ఎంత కూల్గా మమ్మల్ని క్వశ్చన్లు అడుగుతున్నారు, మేము లైక్ ఎంత ఒక పాడ్కాస్ట్ లాగా అనిపించలేదు. సో మేమిద్దరం కూర్చొని ఎవరికో మేము జస్ట్ మా షూట్లో స్టోరీస్ చెప్తున్నట్టు అనిపించింది. అండ్ థ్యాంక్ యూ. అండ్ రియలీ ఐ హ్యాడ్ అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ విత్ ద షిఫ్ట్ విత్ కిరణ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. యా, యూ షుడ్ కమెంట్. మీరు మా పాడ్కాస్ట్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో అవన్నీ కమెంట్స్లో తెలపండి. అండ్ మాట్లాడే విధానం మేము ఇంప్రూవ్ చేసుకుంటాం. అంటే నేనేం బేసిక్గా ఎందుకంటే ఇక్కడ రాగానే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనిపించింది బ్రో. బేసిక్గా అంటే నాకేంటంటే ఒక ఏదో అంటే మీరు నన్ను గెస్ట్కి పిలిపించారు, ఏదో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అలా కాకుండా చాలా ఫ్రెండ్లీగా అనిపించింది. నాకు తెలిసి ఈ డిస్కషన్ మొత్తం ఫ్రెండ్లీగానే ఉంటుంది. బట్ ఇంకోటి ఏంటంటే మీ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో చూసే కదా, చాలా ప్రొఫెషనల్గా ఉంది. నేను నా త్రూ నేనేం చెప్తాను అనుకుంటే ఇలాగనే మెనీ మోర్ మంచిగా చేసి మీ షిఫ్ట్ విత్ పోడ్కాస్ట్ అనేది ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళి మంచిగా రీచ్ అవ్వాలనేది. మీ ఛానల్ వల్ల కొద్దిగా ఆస్పైరింగ్ డైరెక్టర్స్ కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, ఎవరన్నా ఇలాగా మంచిగా యాంకర్ కావాలనుకున్న వాళ్ళు కానీ, ఇంకోటి వాటెవర్ కానీ, వాళ్ళకంతా ఇన్స్పైరింగ్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అది కాకుండా చాలా బాగా వచ్చింది ఇంటర్వ్యూ, తప్పకుండా చూడండి, మీకు యూజ్ అవుతుంది. మీ లైఫ్లో ఒక షిఫ్ట్ కావాలంటే ఈ షిఫ్ట్ విత్ పోడ్కాస్ట్ విత్ కిరణ్ చూడండి. ఏదైనా మా డైరెక్టర్ అనిపించుకున్నాడు, మా డైరెక్టర్. సో మనం ఆయనలో మాట్లాడలేము. నేనేం మాట్లాడతాను బాబోయ్ అంటే బాబోయ్ అంటాడు. I had a great time talking to తిమ్మరాజుపల్లి టీమ్. డైరెక్టర్ మునిరాజ్ గారు వచ్చారు, స్వాతి గారు వచ్చారు, మీరు చూశారు. మూవీ గురించి మాట్లాడాము, మూవీలో పాత్రల గురించి మాట్లాడాము, సన్నివేశాల గురించి మాట్లాడాము, అలాగే 1-2 సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడాము, ఆస్పైరింగ్ యాక్టర్స్ గురించి, డైరెక్టర్స్ గురించి వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది మాట్లాడాము. ఐఎమ్ షూర్ యూ విల్ గైజ్ హ్యావ్ లాట్ టు టేక్ ఫ్రమ్ దిస్ పాడ్కాస్ట్. మీరు ఎంటర్టైన్ అవుతారు అండ్ మీకు నచ్చిన ది బెస్ట్ పార్ట్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. Thank you for following. We need your support to grow and excel in this podcast space. Thank you very much for your time. Cheers.